ప్రతి ఒక్కళ్ళకి అసలు నేను హెల్త్ మీద ఎందుకు డబ్బులు పెట్టాలి? What factors do you think have changed in people's minds? ఇండియాలో హోమ్ మేకర్ ఏంటో అదొక తక్కువ జాబ్ లాగా చూస్తారు. The average income is less than 300 rupees. సరే 70% ఆఫ్ ద పీపుల్ బిలో పావర్టీ లైన్. చాలా మంది డ్రింక్. Where is this healthcare going? Is this going as quality based, patient based, లేదా price based? సిటీ యాంజియోగ్రామ్ అనే సింపుల్ టెస్ట్, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ టెస్ట్ మనకి అవైలబిలిటీగా ఉన్నా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ వాడుకుంటున్నారు? లెస్ దాన్ 0.2% ఆర్ 0.1%. కోవిడ్ టైం ఇల్లు మొత్తం ఒకసారిగా శ్మశానం అయిపోయింది. యూ థింక్ హెల్త్ కేర్ ని అంత డిమాండ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా ఆ రోజుల్లో? 9th క్లాస్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో ఒక లైన్ ఉంటుంది, ద బాడీ హ్యాస్ ద ఎబిలిటీ టు హీల్ బై ఇట్ సెల్ఫ్. ఒక డాక్టర్ అంటే నమ్మకం అనేది చాలా తగ్గిపోతుంది. సో పొలిటీషియన్స్ బై దెమ్సెల్వ్స్ ఆర్ గ్రేట్ లీడర్స్. ఒక రోజు అయితే డైరీ కూడా రాశాను, ఇఫ్ ఐఎమ్ అలైవ్ టుడే టుమారో ఆర్ నాట్. ఎప్పుడైనా మీరు ఆలోచించారా, ఒక లైఫ్ మీరు ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఒక 20 years తర్వాత మళ్ళీ ఒక రీస్టార్ట్ చేద్దాం కెరియర్ని అనుకొని? ఎస్, దెర్ ఇస్ అ ఉమెన్ హూ స్టార్టెడ్ హర్ లైఫ్ రైట్ ఆఫ్టర్ 20 years. ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఒక 20 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఒక 20 ఏళ్ళ తర్వాత 2015లో వచ్చి తన కెరియర్ మళ్ళీ స్టార్ట్ చేసి ఇవాళ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రమేష్ హాస్పిటల్స్గా ఉన్న మన మమతా గారితో we're going to have a very good InTalks podcast. This is very personal to me. Personal ఎందుకంటున్నానంటే I didn't expect these Mamata's perspective to be a little broader than what I wanted to see her. 2015 నుంచి 2024 వరకు తను ఫేస్ చేసిన ఆబ్స్టికల్స్ యాజ్ అ ఉమెన్, తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ యాజ్ అ ఉమెన్, అండ్ తను సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసిన విధానం is what made her today to be the deputy managing director of Ramesh Hospitals. Ivaltiki she stays very low. She's very approachable to the people. She wanted to understand, she wanted to help a lot of people to get better healthcare. But you know what, tanu etla alochistundo, tana thought process ento, let's take a look in this podcast with the Mamata's perspective. We're calling her as the unexpected doctor. Welcome to InTalks, the unexpected doctor. ఊరికి పెట్టుకున్నాను. థ్యాంక్ యూ. మీ హిస్టరీ చూసాక ఏం క్యాప్షన్ పెడదామని చూసినప్పుడు సరే ది అన్ఎక్స్పెక్టెడ్ డాక్టర్ పెడదాంలే. అన్ఎక్స్పెక్టెడ్ డాక్టర్ అనాలా, లేకపోతే చైల్డ్హుడ్ ఐఏఎస్ ఆఫీసర్ అనాలా, లేకపోతే మమత గారు అనాలా, లేకపోతే మమత అక్క అనాలా? I think you know me as Mamtakka, so I think that's the best thing. Yeah, akka. So why I said unexpected daughter is obviously నాకు తెలిసి ఒక 20 years గ్యాప్ వచ్చిందా అంటే నువ్వు ఎప్పుడో పురాతన కాలం అనలే, బట్ 20 years ఇట్స్ a very huge gap కదక్క. 1996 I quit. నేను పుట్టిన సంవత్సరం తర్వాత నువ్వు 2015 I joined back. బట్ 20 years is a very big journey. అసలు అంటే 20 years అసలు నువ్వు ఏమీ చేయకుండా ఒక హౌస్ వైఫ్గా ఉంటూ అండ్ కమింగ్ బ్యాక్ ఎలా కనిపించింది నీకు ప్రపంచం 2015లోకి వచ్చిన తర్వాత? అంటే 20 ఏళ్ళు చెయ్యని ఎనర్జీ అంత మిగిలింది కదా, సో ఒక్కసారి ఏదో చేసేయాలని గట్టి ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు లైఫ్లో అనుకోలే, ఎప్పుడు నెవర్ ఎవర్ ఇమాజిన్డ్ హౌస్ వైఫ్ అవుతాను ఫర్ సో లాంగ్ అని. అవునా? అండ్ ఆఫ్టర్ 1996 అసలు నీకు అంటే యూ డిడ్ంట్ ఈవెన్ థాట్ దట్ యుడ్ బి అన్ హౌస్ వైఫ్? అవును. రీజన్ ఏంటంటే హౌస్ వైఫ్ అవ్వటానికి కారణం, పిల్లలిద్దరూ పుట్టేశారు మెడిసిన్ అయిపోయే టైంకి. పొలిటికల్ ఫ్యామిలీ కదా, ఏమి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారో అని భయం ఒక పక్క, ఇంకొక పక్క ఏమో మదర్ ఇన్ లా హెల్త్ అంత బాగుండేది కాదు, సో కొంచెం డిపెండెంట్గా ఉండేవాళ్ళు. సో అది బట్ చాలా కష్టంగా ఉండేది. నాకేమో చదువుకుని పీజీ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండేది. మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోయేదాన్ని, వెళ్ళిపోయి కాలేజ్లో వెనక కూర్చొని చదువుకుంటూ ఉండేదాన్ని. ఓకే. బట్ ఇంటికి వచ్చేసాక బిట్స్ చేయాలి, పీజీ ఎగ్జామ్ రాయాలంటే చాలా బిట్స్ వర్కౌట్ చేయాలి.
సో ఇంటికి వచ్చే టైంకి పిల్లల్ని తీసుకొచ్చేసేవాళ్ళం. సో అది కుదిరేది కాదు. సో ఎవ్రీడే చదవటం మాత్రమే ఏది, బిట్స్ చేయటం అవ్వేది కాదు. సో కొన్ని రోజులు చాలా తర్జన భర్జన పడ్డాను, వాట్ డూ ఐ డూ అని. ఫైనల్లీ వన్ డే ఐ డిసైడెడ్, ఇంకా ఇది నేను చేయలేను. వన్ డే 20 ఏళ్ళ తర్వాత వచ్చింది అట్లా ఫ్రస్ట్రేషన్ అనమాట. మనం చేయాలి అనుకుంది చేయలేనప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, ఇంకా అది నచ్చట్లా. ఎవ్రీడే ఫ్రస్ట్రేట్ అవ్వలేంగా, ఇవాళ బిట్స్ అవ్వలేదు అని ఎవ్రీడే ఫ్రస్ట్రేట్ అవ్వలేం కదా. సో ఐ థాట్ ఇంక ఇది మనం జరిగే విషయం కాదు. సో లెట్ మీ బీ హ్యాపీ ద వే ఐ యామ్. పోన్లే పిల్లల్ని చూసుకుందాం, బాగా ఇల్లు చూసుకుందాం అనుకొని డిసైడ్ అయిపోయి హోమ్ మేకర్ అయిపోయి. హోమ్ మేకర్గా ఒక 20 years నీ లైఫ్ అంటే వాట్ వాజ్ యువర్ రొటీన్ బిఫోర్ ఇప్పుడు నీ రొటీన్ చెప్పేటైతే అవ్వకపోతారులే. ఒక 2015 ముందు హౌ వాజ్ యువర్ రొటీన్ అసలు? ఏమో సందీప్, అంటే ఏ టైంలో ఎలా అన్నా దానిలో ఫిట్ అయిపోయేదాన్ని అనుకుంటా. సో అప్పుడు రొటీన్ ఏంటంటే మన చదువంతా పిల్లల మీద రుద్దటం, వాళ్ళని చదివించటం, వాళ్ళని ఆడించటం, వాళ్ళని స్కూల్కి రెడీ చేయటం, వాళ్ళని స్టేడియంకి తీసుకెళ్ళటం, వాళ్ళని కాంపిటీషన్స్కి తీసుకెళ్ళటం. ఈ మధ్యలో ఖాళీ దొరుకుతుంది కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక సరే మా అత్తగారు నేను కూర్చొని కాసేపు కవులు చెప్పుకున్నాక వెళ్ళి గ్లాస్ పెయింటింగ్ నేర్చుకున్నా, టాంజూర్ నేర్చుకున్నా, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకున్నా. ఏదో ఒకటి టైం అయితే బాగానే స్పెండ్ చేసేసేదాన్ని. నువ్వు యూ కేమ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ, యూ ఆర్ అ పొలిటికల్ ఫ్యామిలీ, బట్ అంటే నువ్వు అసలు ఏ రోజు ఇన్ ద లాస్ట్ 10 years కానీ లాస్ట్ 20 years నువ్వు ఏ రోజు అది చెప్పుకో. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ కోర్ వాల్యూ ఐ బిలీవ్. అంటే మీ నేమ్ నువ్వు పలకాలి, నీ నేమ్ బట్టే నువ్వు ముందుకు వెళ్ళాలి అనేది. నీ ఇనీషియల్ బట్టో నీ సర్నేమ్ బట్టో పీపుల్ షుడెంట్ ఐడెంటిఫై యూ. సో యాజ్ మమత, how did you see yourself when you started your career in 2015? నేను అది ఇట్స్ అన్ ఆపర్చునిటీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవటానికి అనుకున్నాను. ఎందుకంటే ఎంత కష్టపడినా అన్ఫార్చునేట్లీ ఇండియాలో హోమ్ మేకర్ని ఏంటో అదొక తక్కువ జాబ్ లాగా చూస్తారు, విచ్ ఈజ్ యాక్చువల్లీ రాంగ్. వాళ్ళు చాలా ఎక్కువ చేస్తారు, ఇలా మేము వర్క్ చేసే వాళ్ళకంటే కూడా వాళ్ళు చాలా ఎక్కువ చేస్తారు. సో ఈ ఛాన్స్ వచ్చింది, దీనికి యాక్చువల్లీ రంగా కూడా కారణం. ఎందుకంటే రంగా టోల్ ఈ ఆపర్చునిటీ వచ్చింది, యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్, నీకు ప్రూవ్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం అని తను కూడా అంటా ఉంటాడు 2015లో. సో ఆ డే 1 నుంచి కూడా చాలా టు స్టార్ట్ ఆఫ్ చాలా కష్టపడేదాన్ని. మార్నింగ్ 5:30కి హాస్పిటల్కి వెళ్ళిపోయేదాన్ని. అంటే ఊడవటం కూడా సరిగ్గా చేస్తున్నారా లేదా అని అక్కడి నుంచి స్టార్ట్ చేసి చూసేదాన్ని. పేషెంట్స్ వచ్చే టైంకి బెడ్స్ ప్రాపర్గా అయి ఉన్నాయా లేదా అలా చూసి, అప్పుడు క్యాష్ అంతా వచ్చాక రాత్రి 9:30, 10కి అది లాకర్లో పెట్టి క్లోజ్ చేశాక ఇంటికి వచ్చేదాన్ని. దట్ వాజ్ ద కమిట్మెంట్ అప్పట్లో. హౌ వాజ్ యువర్ డే 1? అసలు ఎలా ఉంది? అసలు ఏంట్రా మళ్ళీ ఎందుకు లైఫ్ స్టార్ట్ చేశాను అనిపించిందా, లేకపోతే? అప్పటికి ఒక 7-8 months విజయవాడ హాస్పిటల్కి వెళ్ళి కొంచెం ట్రైన్ అయ్యాను. అండ్ ఏమీ తెలియదు కదా, సో మేనేజ్మెంట్ సైడ్ ఏమీ తెలియదు కదా. రమేష్ గారిని కలిసినప్పుడు రమేష్ గారు అమ్మ MBA హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసే అన్నారు. ఆయన చెప్పటం ఆలస్యం, ఎన్రోల్ అయిపోయి ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఒక ఫ్యూ డేస్, ఒక 1 week 10 days ఉండేదాన్ని ప్రతి డిపార్ట్మెంట్లో. ఆ డిపార్ట్మెంట్లో ఉన్న బేసిక్స్ అక్కడ ఎంప్లాయీస్ దగ్గర నుంచి నేర్చుకోవటం మొదలుపెట్టాను. ఓకే, నేర్చుకొని ఎవ్రీడే నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళే టైంకి ఇవన్నీ చదువుకునేదాన్ని. సో అలా డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ ఒక 8 నెలల్లో రీజనబుల్ ఐడియా వచ్చింది హౌ ఇట్ రన్స్ అనేది. సో 2015లో స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ హికప్స్ ఉన్నా మోర్ ఆర్ లెస్ ప్రాసెస్ ఎలా అనేది, దాన్ని మనం ఎలా చేంజెస్ ట్వీక్ చేసుకోవాలి అనే ఐడియా ఉండింది. అంటే బేసికల్లీ ఒక మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు 2 phases చూసావు. ఫస్ట్ ఫేజ్ యు ఆర్ ఎ హోమ్ మేకర్, అండ్ సెకండ్ ఫేజ్ యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ బికమ్ అ లీడర్. సో ఎంతమంది ఉమెన్ ఇండియాలో ఆర్ గోయింగ్ త్రూ ద సేమ్ ఫేజ్? అండ్ నాకు తెలిసినంత వరకు హోమ్ మేకర్ అలాంటిది రావాలంటే మేబీ ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది చాలా అప్పుడప్పుడు. ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఆఫ్ పుషింగ్ హర్, పిల్లల్ని నేను చూసుకుంటాను ఆ టైంలో, అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ యాజ్ వెల్ యాజ్
their parents is very important. So how do you see it? ఫ్రాంక్గా చెప్పాలంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ సందీప్. ఎందుకంటే బ్యాలెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ మీ, నేను అంత అవుట్ గోయింగ్గా ఉండి ఎప్పుడు వెరీ కెరీర్ ఓరియంటెడ్గా ఉండే అమ్మాయిని నేనే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దిస్ ఎనీమోర్, లెట్ మీ సెటిల్ ఫర్ బీయింగ్ సమ్మన్ లైక్ దిస్ అని అనుకున్నాను కదా. ఒక 20 ఏళ్ళు అంత కెరీర్ ఓరియంటెడ్గా ఉండే అమ్మాయిని నేను అనుకున్నాను కదా. సో ఓకే, ఛాన్స్ వస్తే చేద్దాము అనుకునే వాళ్ళు ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందో వీ కెన్ థింక్ ఆఫ్. ఫ్యామిలీ సపోర్ట్ అంటావా, మేబీ హస్బెండ్ సపోర్టివ్గా ఉన్న, పేరెంట్స్ సపోర్టివ్గా ఉన్న, సొసైటీ కూడా కొంత అలాంటి వాళ్ళకి అంత ఫేవరబుల్గా రియాక్ట్ అయ్యేది కాదు ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఇవి ఏం చేయాలంట, ఉద్యోగం చేయాలా, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఇట్లాంటివి కొంచెం ఎక్కువ ఉంది. అది లాస్ట్ ఫ్యూ మేబీ ఇన్ డికెడ్ అండ్ హాఫ్లో తగ్గింది. పీపుల్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ వర్కింగ్ లేడీస్ పెరిగింది. సో ఇప్పుడు ఆ సపోర్ట్ పెరిగింది. ఇంకొకటి ఏంటంటే సోషల్గా ఇద్దరు వర్క్ చేస్తేనే మనం పిల్లల్ని బాగా పెంచగలం అనే ఐడియా రావటం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్, యాక్సెప్టెన్స్ ఫర్ వర్కింగ్ ఫీమేల్స్. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అన్డౌటెడ్లీ అవసరం. స్పెషల్లీ డాక్టర్స్కి అయితే పేరెంట్స్ వాళ్ళ జీవితం త్యాగం చేసినట్టే. వీళ్ళని చూసుకోవటంలోనే వాళ్ళ సెకండ్ హాఫ్ ఆఫ్ లైఫ్ అంతా గడిచిపో. హస్బెండ్, ఇన్లాస్, పేరెంట్స్ అందరి రోలు చాలా ఎక్కువ ఉంటుంది మనం వర్క్ చేయాలి అంటే. నేను ఇన్ ద లాస్ట్ 5 years అక్క, నేను ఐ స్పోక్ విత్ లాట్ ఆఫ్ ఉమెన్. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక జీల్, అంటే ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఐ స్పోక్ టు ఆల్మోస్ట్ క్లోజ్లీ 1200 ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ దెమ్ పెళ్ళైపోయిన వాళ్ళు, అండ్ 60% ఆఫ్ దెమ్ 50% ఆఫ్ దెమ్ పెళ్ళి ఇప్పుడే అయ్యి వాళ్ళ ఫ్యామిలీ ఏదో ఒకటి చేసుకోమ్మా అనుకుని వచ్చిన వాళ్ళు. అంటే దేర్ ఫ్యామిలీ ఈజ్ జస్ట్ అదేంటంటే పెళ్లి కుదిరే టైంలో నీకు కావాల్సినట్టు చేసుకోమ్మా అన్నప్పుడు విత్ సమ్ రెస్ట్రిక్షన్స్, అంటే నువ్వు ఇంతవరకే చేసుకో అనేవాళ్ళు. అంటే పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్ ఇన్ దర్ లైఫ్. అండ్ నువ్వు ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉందో ద పాయింట్స్, అంటే పేరెంట్స్ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇన్లాస్ కానివ్వండి, ఎవరితో సపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ సొసైటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఆర్ దే యాక్సెప్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. సొసైటీలో కూడా మా కోడలో వెళ్ళి చేస్తుంది అని చెప్పుకుందాంలే అని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ వెన్ దేర్ ఇన్లా ఇస్ స్కేలింగ్ అప్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ ఇన్లాస్ స్టాపింగ్ హర్. అండ్ ఎందుకు, వాట్ యూ థింక్? నీకు ఎప్పుడన్నా డిడ్ యూ ఫేస్ ఎనీ ఉమెన్ హూస్ నీకంటే యూ హ్యావ్ నో రెస్ట్రిక్షన్స్? అంటే సందీప్, ఇప్పుడు వాళ్ళకి ఒక ఏజ్ వస్తుంది కదా, బై ద టైమ్ మనకి మ్యారేజ్ అయిపోయి మనకి పిల్లలు వచ్చేసరికి పేరెంట్స్కి కానీ ఇన్లాస్ కానీ వాళ్ళు పెద్దాళ్ళు అయిపోయి ఉంటారు. సో వాళ్ళకి ఇంకా మన పిల్లల బర్డెన్ కూడా వాళ్ళు తీసుకోవటం అనేది కూడా ఇట్ ఈస్ కష్టమే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తే వాళ్ళకు ఒక 55-60 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళు ఈ పిల్లల్ని పెంచటం, ఇల్లు చూసుకోవటం అనేది డిఫికల్టే గ్యారంటీగా. ఇప్పుడు మా అత్తగారి విషయంలో కూడా షీ వాజ్ నాట్ కీపింగ్ వెరీ గుడ్ హెల్త్. సో ఆవిడకి ఎవరన్నా పక్క నుండి మనతో పాటు ఉంటే బాగుండు డే అంతే అనే ఫీలింగ్ ఉండేది. దాని ఎక్స్ప్రెషన్ ఎప్పుడన్నా బయటకు వచ్చేది. ఫ్రీక్వెంట్గా నన్ను ఎప్పుడూ ఆపటానికి ట్రై చేసేవాళ్ళు కదా, లేకపోతే నా చదువు అయి ఉండేది కాదు. ఫస్ట్ ఇయర్ అయిపోయాక పెళ్ళైపోయింది, నా చదువు గ్యారంటీగా అయి ఉండేది కాదు. ఆవిడ ఒప్పుకోబట్టే అయింది. తర్వాత ఏంటంటే ఇంక ఇది ఎన్నేళ్ళు అనే ఫీలింగ్ అప్పుడప్పుడు అనిపించేది. సో అదే అన్నాను కదా, ఆ తర్జన అనేది నాకే నచ్చలేదు. ఎవ్రీడే అబ్బా ఇది వాళ్ళు చేయలేకపోయామే, చేయాల్సింది అవ్వలేదే, ఇట్లయితే ఎట్లా అని రోజు విసుగు అనేది రైట్ కాదనిపించింది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు వాళ్ళకి కొంచెం క్లారిటీ ఉంది. నేనేం చేయాలి, నాకేం కావాలి లైఫ్లో, నేను నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు మ్యాచ్ చేయగలిగితే అంతవరకే చేస్తాను. బట్ ఐ హ్యావ్ టు లివ్ మై లైఫ్ అనేది ఆఫ్ లేట్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. వాళ్ళకి క్లారిటీ ఉంది. అంటే యూ డోంట్ లైక్ జనాలు నిన్ను రాయపాటి మమతాగా చూడటం నీకు కూడా ఇష్టం ఉండదు, నాకు తెలుసు ఆ విషయం. బట్ వెన్ పీపుల్ రికగ్నైజ్ యూ యాజ్ జస్ట్ మమత, డూ యూ ఫీల్ యువర్ సెల్ఫ్, నిన్ను మమతగానే గుర్తిస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా, లేదా యూ ఫీల్ రికగ్నైజ్డ్ ఆర్ యూ ఫీల్ వాల్యూడ్ వెన్ పీపుల్ రికగ్నైజ్ యూ యాజ్ రాయపాటి మమత? నేను మమతాగా రికగ్నైజ్ చేస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతా, అన్డౌటెడ్లీ సందీప్.
అది సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో మాత్రం కాదు. బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే గ్యారంటీగా మమతా గారికి ఇమేజ్ చేయటమే ఇష్టం. ఓకే, ఇఫ్ ఐఎమ్ నోన్ యాజ్ రాయపాటి మమతా, ఐ డోంట్ మైండ్ ఆల్సో. అదేమి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు, కానీ బట్ ఐఎమ్ మోర్ హ్యాపీ యాజ్ మమతా. ఒక 2 టర్మ్స్ ముందైతే నీకే టికెట్ వచ్చేదా? అంత నేను చాలా క్లియర్గా ఉండేదాన్ని సందీప్. క్యాంపెయిన్కి వెళ్ళేదాన్ని కదా పెద్ద ఎలక్షన్ అప్పుడు. ఆల్మోస్ట్ 4-5 క్యాంపెయిన్స్కి వెళ్ళాను, ఇంక్లూడింగ్ తేజాని 8th month క్యారింగ్ అప్పుడు కూడా నేను క్యాంపెయిన్కి వెళ్ళాను. అప్పుడు వాళ్ళందరూ అనేవాళ్ళు, ఎందుకమ్మా ఇప్పుడు నువ్వు వచ్చి అడగకపోతే ఓటేమో అని. బట్ అదొక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేదాన్ని, వెళ్ళేదాన్ని. అలాగా 4-5 times క్యాంపెయిన్కి వెళ్ళాను కదా. ఎవ్రీ టైము నేను చాలా క్లియర్గా చెప్పేదాన్ని వాళ్ళు, ఆ మేడం తర్వాత మేము వస్తాము మీతో అంటే, అమ్మ ఈ 2 నెలలే నేను దీనిలో ఉన్నాను. సో నేను అసలు ఆల్ ఐ కెన్ డూ ఈస్, మీకు ఏమన్నా ఉంటే నేను తీసుకెళ్ళి రంగబాబుకి చెప్తా, సో మీరు రంగబాబుతో ఫాలో అప్ అవుతుంది. కానీ నేను పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వటం అనేది దెర్ ఇస్ 0 chance అని ఆ ఎక్స్పెక్టేషన్ చాలా క్లియర్గా చెప్పేదాన్ని. ఎందుకంటే ఐ ఆల్సో నో నేను చెప్పినా అది నిజం కాదు అని. ఓ నేను చేసేస్తాను మీరు వచ్చేయండి అంటే ఐఎమ్ డిసీవింగ్ దెమ్. కరెక్ట్. అందుకని క్లియర్గా అంటే ఇప్పుడు ఇన్ ద లాస్ట్ 10 years లో కూడా వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ చేంజెస్ పొలిటికల్గా కానీ. అంటే ఇంతకుముందు పార్టీ సెంట్రిక్ వెళ్ళే ప్లేసెస్లో వీఆర్ సీయింగ్ లీడర్స్ బీయింగ్ ఎవాల్వ్. సో నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ క్లియర్లీ ఐడెంటిఫైయింగ్ వాట్ దే వాంట్. ఈ ప్రాసెస్లో వాట్ ఫ్యాక్టర్స్ డూ యూ థింక్ హ్యావ్ చేంజ్డ్ ఇన్ పీపుల్ మైండ్ సెట్స్? నువ్వు ఇన్ని ఆల్మోస్ట్ 20 years ఆఫ్ పాలిటిక్స్ మీ ఫ్యామిలీ చూసారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పార్టీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హౌ పీపుల్ మైండ్ సెట్స్ హ్యావ్ చేంజ్డ్. ఫ్రాంక్గా చెప్పాలంటే సందీప్, ఐ థింక్ ఈ ఒక్క ఎలక్షన్లోనే నేను అది చూశాను. ప్రీవియస్ ఏ ఎలక్షన్లోనూ అలాగా రియల్గా లీడర్స్ అనే వాళ్ళని నేను నిజంగా చెప్పాను. నో, పొలిటీషియన్స్ ఆర్ గుడ్ లీడర్స్, దానిలో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ పీపుల్ని వాళ్ళ చుట్టూతా ఉంచుకుని పీపుల్ని ఎంజాయ్ చేయటం ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. అది ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. మనం ఒక 20 మంది కంటిన్యూస్గా 20 రోజులు ఎవరింటికన్నా వస్తే వాళ్ళు చాలా సఫకేటెడ్గా ఫీల్ అవుతారు. సో పొలిటీషియన్స్ బై దెమ్సెల్వ్స్ ఆర్ గ్రేట్ లీడర్స్. ఓకే, కానీ ఇప్పుడు వస్తున్న లీడర్స్ వాళ్ళకి చాలా క్లియర్ గోల్స్ ఉన్నాయి. ప్రీవియస్గా ఏంటంటే ద పార్టీ యూస్ టు రన్ ఎవ్రీథింగ్, దీస్ పీపుల్ యూస్ టు దానిలో ఒదిగిపోయి వాట్ ఎవర్ దే వర్ ఏబుల్ టు డూ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈసారి మెయిన్గా వచ్చిన కొంతమంది లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్లియర్గా దిగారు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, నా ఐడియా ఇది, నా ఫిలాసఫీ ఇది, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అనే చాలా క్లారిటీతో, ఇండివిజువల్ క్లారిటీతో దిగారు ఈ ఎలక్షన్. కానీ అలాంటి లీడర్లు ఎప్పుడు సస్టైన్ అవుతారంటే మన వాళ్ళు ఓటుకి డబ్బు తీసుకోకుండా అలాంటి లీడర్ని గెలిపిస్తేనే ఈ పాలిటిక్స్ అనేది సస్టైన్ అవుతుంది. లేకపోతే ఈ పాలిటిక్స్లో ఎర్న్ చేసుకుని మళ్ళీ దానిలో డబ్బులు పెట్టి మళ్ళీ దానిలో నుంచి డబ్బులు తీసుకొని మళ్ళీ జనాలకు డబ్బులు ఇచ్చి అప్పుడు ఇలాంటి లీడర్స్ సస్టైన్ అవ్వలేరు. ఆ రోజు వస్తుంది అంటావా? రావాలని కలగను. ఏమో అంటే ఆప్టిమిజం తప్పే ఉంది, తప్పేం లేదుగా. నాకు ఒక 1 week బ్యాక్ ఒక కాల్ వచ్చింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ జాయిన్ అయిన హాస్పిటల్. సో వాళ్ళ ఫాదర్కి కిడ్నీ బాగాలేదని చెప్పారంట. హీ షిఫ్టెడ్ టు అపోలో, హైదరాబాద్ అపోలోకి. అండ్ వాడు నాకు ఒక షీట్ పంపించాడు. బేసికలీ షీట్ పంపించి, రే ఏ హాస్పిటల్లో సర్జరీలు రాశారా, 4 హాస్పిటల్ సర్జరీలు రాశారు, కొటేషన్లు ఇచ్చారు మనకి, ఏ హాస్పిటల్ బాగుంటుందో చూసి కాల్ చేసి చెప్పు నాకు ఒకసారి, నీకు ఎక్కడుందో డాక్టర్ తెలిస్తే కనుక్కొని చెప్పు అన్నారు. మనకు ప్రైస్ ఎక్కడైతే బెటర్గా ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం జాయిన్ చేద్దాము అన్నాడు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా బేసికలీ అసలు కొటేషన్స్ ఇవ్వడం ఏంటో సర్జరీకి. అపోలో డింట్ గివ్, అపోలో యూజువల్ దే డోంట్ గివ్ కదా. సో ద రెస్ట్ ఆఫ్ ద హాస్పిటల్ దే గివ్. సో అంటే నేను వాట్ ఐ థాట్ ఇస్, వేర్ ఇస్ దిస్ హెల్త్ కేర్ గోయింగ్? ఈ హెల్త్ కేర్ సిస్టమ్ ఇండియాలో ఇంకా మనం డిస్కస్ చేసుకున్నట్టే ఇస్ దిస్ గోయింగ్ యాజ్ అన్ క్వాలిటీ బేస్డా, లేకపోతే పేషెంట్ బేస్డా, లేదా ప్రైస్ బేస్డా? అండ్ జనాలకి కూడా అసలు నేను వాడిని అడిగాను, సో డూ యూ వాంట్ యువర్ ఫాదర్
టు కమ్ అవుట్ లైఫ్, టు కమ్ అవుట్ ఇన్ వెరీ గుడ్ హెల్త్ అంటే అన్ని హాస్పిటల్ చేస్తాయి కదరా, ఏముంది దానిలో తక్కువకి అయితే వాళ్ళకి ఇచ్చేద్దాం అంటే ఆ పేషెంట్ మైండ్ సెట్స్ కూడా అలా వచ్చేసింది. దానికి రీజన్ ఏంటి అసలు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది సిస్టమ్? ఫస్ట్ థింగ్ ఏంటంటే బిలీఫ్ సిస్టమ్స్ మారిపోయాయి. ఈ అట్రిబ్యూట్ టు సర్టన్ మూవీస్ ఆల్సో, కానీ బాగా బిలీఫ్ సిస్టమ్, ఒక డాక్టర్ అంటే నమ్మకం అనేది చాలా తగ్గిపోయింది. అన్ఫార్చునేట్లీ కొంతవరకు ప్రొఫెషనల్స్ కూడా కారణమే, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే పీపుల్ ఒకరితో ఒకళ్ళు మాట్లాడేసుకొని అలాగా ఈ బిలీఫ్ సిస్టమ్ ఇలా లోవర్ లెవెల్లో సెటిల్ అయింది. ఇది వరకు హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ ఉండేవి, ఒక కామన్ టాయిలెట్ ఉండేది. సో ఈ రూముల్లో ఉండే వాళ్ళందరూ అది యూజ్ చేసుకునేవాళ్ళు. 2-3 సిస్టర్స్ ఉండేవాళ్ళు, ఒక డాక్టర్ ఉండేవాళ్ళు, అవసరమైతే ఎవరైనా స్పెషలిస్ట్ వచ్చి చూసేవాళ్ళు. దిస్ వాజ్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్. కానీ ఇప్పుడు సిస్టమ్ ఏంటి, ఒక 50 మంది డాక్టర్లు ఉండాలి, మల్టీ స్పెషాలిటీ నడవాలి, పర్ఫెక్ట్గా కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ నడవాలి అంటే కనీసం 50 మంది డాక్టర్లు ఉండాలి, ఒక 500-600 మంది స్టాఫ్ ఉంటారు, డిఫరెంట్ లెవెల్స్లో వర్క్ చేసేవాళ్ళు. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి టెన్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టాలి. ఇవన్నిటి వల్ల ఏంటంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెరిగిందో అది పేషెంట్సే కదా బేర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న చిన్న బండ్ల దగ్గర లేకపోతే ఎక్కడో ఒక చాట తినేవాళ్ళం, అక్కడ ఎంత అయ్యేది, ఇడ్లీ 10 రూపాయలు అయ్యేది. మనం ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళాలని వాళ్ళు అనుకుంటున్నాం, అక్కడ ఇడ్లీ ఎంత ఉంటుంది, 150 ప్లేట్ ఉంటుంది కదా. మనం అక్కడ రెడీగా ఉన్నాం స్పెండ్ చేయడానికి, ఎందుకంటే మనకు ఇష్టంగా మనం తింటున్నాము, మనం ఇష్టంగా స్పెండ్ చేయాలని. కానీ హెల్త్ కేర్కి వచ్చేసరికి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి అసలు నేను హెల్త్ మీద ఎందుకు డబ్బులు పెట్టాలి, నాకు ఆటోమేటిక్గా నేను హెల్తీగా ఉండాలి కదా, నాకు అనవసరంగా ఈ జబ్బు వచ్చి నేను తప్పక డబ్బులు స్పెండ్ చేస్తున్నా అన్నప్పుడు ఎప్పుడు బాధగానే ఉంటుంది. మరి అది తప్పక పెట్టే స్పెండింగ్ కదా, యూఆర్ నాట్ హ్యాపీలీ డూయింగ్ ఇట్, యూఆర్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ఫోర్స్. అది కూడా ఇదివరకుతో చూస్తే చాలా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ కేర్కి డబ్బులు పెడతాం అనేది టఫ్గా ఉంటుంది. నేను మామూలుగా ఇటు డాక్టర్స్ రోడ్ అని పెట్టేశారు, పేరు గుర్తుందా నీకు? అసలు దట్ ఈస్ ద ఆంధ్రప్రదేశ్ బిజియెస్ట్ రోడ్ గుంటూరులో. అండ్ వెన్ యూ కౌంట్ హాస్పిటల్స్ దేర్, అంటే ఎవ్రీ హాస్పిటల్ టుడే, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? టెల్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, హౌ మెనీ హాస్పిటల్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ వర్కింగ్ ఫర్ పేషెంట్స్ హెల్త్? How many hospitals are exclusively working to grow their business in a country where healthcare is not supposed to be a monetary profitable ఒక్కటి మాత్రం చెప్పగలను సందీప్, యాజ్ అ డాక్టర్, ఏ డాక్టర్ కూడా పేషెంట్ హెల్త్తో ఆడుకొని డబ్బులు సంపాదించాలని అనుకోరు. ఓకే, అన్డౌటెడ్లీ హాస్పిటల్ పెట్టేది వాళ్ళు బాగుపడాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాళ్ళు బాగుపడాలి, పేషెంట్ని బాగు చేయాలి. బట్ ఎనీ డే ప్రయారిటీ ఈజ్ పేషెంట్ హెల్త్. బట్ మనం అది ఫ్రీగా ఇచ్చే పరిస్థితిలో ఉన్నామంటే నో, ఎందుకంటే ఇంత కాస్ట్ పెట్టారు కదా ఆల్రెడీ. సో ఫ్రీగా ఎలా ఇస్తారు? గవర్నమెంట్ ఈఎంఐలో వదిలేస్తుందా డాక్టర్లకి? ఆర్ కరెంట్ ఖర్చు ఎవరైనా వదిలేస్తారా? వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏమైనా ఫ్రీగా ఇస్తుందా? ఇవేమీ చేయలేదు కదా, ఎవరూ చేయలేదు. సో హీ హ్యాస్ టు ఎర్న్ టు, రైట్? అందుకని ఎవరి షూస్లోంచి చూస్తే వాళ్ళే రైట్. ఈ ప్రాబ్లంకి నేను ఎప్పుడూ చెప్తాను, ఒకటే సొల్యూషన్ ఉంది, ఏంటంటే అందరూ ఎంతో కొంత టువర్డ్స్ హెల్త్ పెట్టుకోవాలి. మనం హెల్తీగా ఉన్నప్పుడే పెట్టడం మొదలు పెట్టాలి. కొన్నిసార్లు నవ్వు వస్తుంది, నవ్వు వచ్చేదే ఉంది నా విషయంలోనే. నేను ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఒక హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చారు మా ఇంటికి. అమ్మ ఇన్సూరెన్స్ చేద్దామంటే, ఎందుకంటే నాకు డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, రంగా వాళ్ళకి ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, రంగాకి చేయండి అన్న. ఎగ్జాక్ట్గా ఫ్యూ డేస్ ఫ్రమ్ దెన్ ఐ హెడ్ డెంగ్యూ అండ్ ఐ హెడ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఓకే, సో మనకు ఎలా అనిపిస్తుంది అంటే హెల్త్ ఎప్పుడో వచ్చేదానికి అప్పుడు పెట్టచ్చు కదా, ఇప్పుడు నుంచే డబ్బులు ఎందుకు అనిపిస్తుంది. ఇంకొకటి, 4 ఏళ్ళు కట్టాం మేడం, ఏమీ రాలేదు కదా, ఎందుకు వేస్ట్ అని ఆపేసాం అంటారు. అయిపోయింది, 5వ ఏడు ఏదో ఒకటి వస్తుంది, ఇక మొత్తం మనకున్నది మొత్తం కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము, హెల్త్ ఊరికే రాదు, ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ అని ఐడెంటిఫై చేసాం కాబట్టి మనకి హెల్త్ బాగున్నప్పుడే ఒక అమౌంట్ అంటూ ప్రతి నెల పే చేసుకుని
ఇన్సూరెన్స్ కానీ చేంజ్ చేసుకుంటే ఐ థింక్ వీఆర్ మచ్ మచ్ సేఫర్. 10 లక్షలు కట్టే దగ్గర మనం ఒక 50,000 మేబీ కన్జ్యూమబుల్స్ వరకు కట్టి బయటకు వచ్చేసే పరిస్థితి ఉంటుంది. అంటే ఇండియా లాంటి కంట్రీస్లో అంటే మన అఫోర్డబిలిటీ పక్కన పెడతాం, అంటే నువ్వైనా ఎవరైనా సరే ఒక సగటున ఒక 30,000 20,000 సంపాదించుకున్న వాళ్ళు దే కెన్ పుట్ మనీ అసైడ్. ఇండియాలో యావరేజ్గా ద యావరేజ్ ఇన్కమ్ ఇస్ లెస్ దాన్ 300 రూపీస్. 300 రూపాయలు కింద పెట్టినప్పుడు గవర్నమెంట్ ఈస్ గివింగ్ దమ్ వైట్ కార్డ్ ఇస్తుంది కాబట్టి దే ఆర్ సర్వైవింగ్. కానీ డూ యూ థింక్ ఆర్ వీ స్టిల్ గివింగ్ దెమ్ అన్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఆర్ ఎంత దూరంలో ఉన్నాం అసలు మనం? అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ బెస్ట్. ఓకే, కానీ గవర్నమెంట్తో పాటు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ కాన్షియస్నెస్ అయితే రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఫ్రీ బీస్ ఇస్తుంది. ఓకే, ఆ ఫ్రీ బేస్లో కొంత అమౌంట్ అయినా టువర్డ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కేటాయించాలి అనే థాట్కి రావాలి. సరే 70% ఆఫ్ ద పీపుల్ బిలో పావర్టీ లైన్, చాలా మంది డ్రింక్ స్పెండ్ చేయరు. 100% రోజుకు ఒక 100 రూపాయలు స్పెండ్ చేస్తారా? దానికి డబ్బులు మనకు 100 అవసరంగా 3 రూపాయలే చాలు ఫ్యామిలీ, ఆ 5 రూపాయలే చాలు. ఇట్స్ అ హ్యూజ్ మనీ. 100 కోట్ల జనాభాకి రోజుకి ఒక్కొక్కళ్ళు ఒక 5 రూపాయలు, ఒక 50% ఆఫ్ ద పీపులే 5 రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తే మనం ఎంత అమౌంట్ అవుతుంది? అలా మనం ఇయర్కి ఎంత అమౌంట్ రెడీ చేయొచ్చు? సో ఆ థాట్ ప్రాసెస్ అనేది మారాలి. ఎప్పుడు ఏదో గవర్నమెంటే చేయాలి. ఆ గవర్నమెంట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిజేరియన్ సెక్షన్కి మొత్తం కలిపి 14,000 ఎంతో ఇస్తారు. 14,000లో ఏం వస్తుంది? మందులు వస్తాయా? స్టే వస్తుందా? డాక్టర్కి ఇవ్వాల్సిందా? వర్సెస్ క్యాష్ పేషెంట్లకి మనం కలెక్ట్ చేసేది మినిమం ఆఫ్ 50,000-60,000. ఈ 14,000లో నువ్వు చేయాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ. గవర్నమెంట్ వైపు నుంచి ఏం ఆలోచిస్తుంది? వాల్యూమ్స్ మీద నడిచిపోతుంది. కొన్ని 100,000 పేషెంట్లు వెళ్తారు కదా, రైట్? కానీ ఒక పేషెంట్కి ఒక మినిమం ఖర్చు ఉంటుంది కదా. సో అది డిటర్మిన్ చేసేదంతా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం బ్యూరోక్రాట్స్ కానీ ఆర్ ఎప్పుడో పనిచేసిన డాక్టర్స్. అప్పుడున్న పాత రేట్ల ప్రకారం వాళ్ళ రేట్ల ప్రకారం వాళ్ళకి చాలా ఎక్కువ అనిపిస్తుంది ఇచ్చే అమౌంట్, కానీ ఇవాళ రేట్ల ప్రకారం అది వర్కౌట్. సో అది కూడా ఒక ప్రాబ్లం అన్నమాట. ఈ వైట్ కార్డ్ హోల్డర్స్ని ట్రీట్ చేసేటప్పుడు అప్పుడు ఏం చేస్తాయి హాస్పిటల్స్? చేయలేనప్పుడు మా దగ్గర డాక్టర్ లేవు. మరి తప్పదు కదా. అంటే సెగ్మెంట్ టు సెగ్మెంట్ ప్రైస్ ఉంటది కదక్క. అంటే ఫర్ సిజేరియన్ దే గివ్ యు 14,000. ఇంకా వేరే ఫర్ ఎగ్జాంపుల్ న్యూరో సర్జరీ ప్రొసీజర్ అనుకో, మనకి 1,50,000 అయ్యేదానికి 38,000 ఇస్తారు. ఎలా చేస్తాం? మన సర్జరీ థియేటర్ ఆపరేట్ చేయాలా, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇవ్వాలా, మెటీరియల్ కావాలా, వీటన్నిటికి అసలు 30 ప్లస్ ఆ పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటాడు. 38,000 దేనికి వస్తుంది? ఆక్సిజన్. ఎగ్జాక్ట్లీ. సో ఆ థాట్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా అట్లాంటి విషయాల్లో ట్వీక్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. హాస్పిటల్స్ నీడ్ నాట్ బి గివెన్ టూ మచ్ మనీ, బట్ దే షుడ్ బి గివెన్ ఇనఫ్ మనీ దట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కేర్ ఆఫ్ దీస్ పేషెంట్స్. అంటే నేను మొన్న వన్ ఆఫ్ ద హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ నేను వెళ్ళినప్పుడు ఇట్స్ వెరీ నైస్, చాలా లావిష్గా ఉంది. నాట్ వాళ్ళ ఆపరేషన్ థియేటర్స్ కంటే రూమ్స్ చాలా లావిష్గా ఉన్నాయి. ద గార్డెన్ వ్యూ, సిటీ వ్యూ. అంటే నాకేమనిపించింది అంటే హెల్త్ కేర్ హ్యావ్ బికమ్ అ లిటిల్ మోర్ అడిషనల్ హాస్పిటాలిటీ ఇన్ టు ఇట్ అనిపించింది. ఇవాళ హెల్త్ కేర్తో పాటు దేర్ ఈస్ అ బిట్ కాల్డ్ సర్వీస్ ఎక్సలెన్స్. హెల్త్ పార్ట్ని టేక్ కేర్ చేయడం ఈజ్ క్లినికల్ ఎక్సలెన్స్. ఈ మిగతావన్నీ చూడటం ఈ సర్వీస్ ఎక్సలెన్స్. అండ్ అస్టానిషింగ్లీ predominant role or predominant role, at least in certain class of people. ఇప్పుడు బర్తింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి the whole family is allowed to stay along with the person who is going to deliver for about a week's time. It's a big package, but still people are enjoying, people want it that way, they're ready to spend, then why not? అలా అని my worry is కామన్ మ్యాన్కి దూరంగా హెల్త్ కేర్ వెళ్ళిపోవద్దు. How best we work out so that కామన్ మ్యాన్ రైట్ హెల్త్ అది మాత్రం వాళ్ళకి ఇస్తూనే ఎవరికైతే లగ్జరీ కావాలో వాళ్ళకి ప్రొవైడ్ చేయటంలో తప్పలేదు. ఇది సఫర్ చేయకూడదంటే అందరం కలిసి ఆలోచించాలి. అదేదో డాక్టర్లు తెగని చేసేస్తున్నారు అని చెప్పి వాళ్ళని రూపాయి తగ్గిద్దాము అని గవర్నమెంట్ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీలు
ఎంత తక్కువ పోయినసారి కంటే ఇప్పుడు ఇంకా తగ్గితే ఎట్లా తగ్గిస్తాము? తగ్గిస్తే నీకు మ్యాన్ పవర్ కాస్ట్ పెరుగుతుంది. నువ్వు ప్యాకేజ్ తగ్గిస్తే ఎట్లా ఫిట్ చేస్తాము? దానివల్ల ఏమవుతుంది, మనం మళ్ళీ పేషెంట్ దగ్గర కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి. ఏదన్నా తీసుకుంటే హెల్త్ కేర్ వర్కర్స్ వెళ్ళి మీ దగ్గర ఏమైనా డబ్బులు కలెక్ట్ చేశారా అని డాక్టర్స్ని బుక్ చేయడానికి ట్రై చేయటం, ఇది అంతా చాలా అన్హెల్దీ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే పేషెంట్ డాక్టర్ అటాచ్మెంట్, నమ్మకం అనేది స్లోగా ఫేడ్ అవుట్ అయిపోతుంది. అంటే వన్ ఆఫ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆబ్వియస్లీ కోవిడ్ టైమ్స్ అక్క. సో ఐ థింక్ నాకన్నా నువ్వు ఎక్కువ చూసుంటావు హాస్పిటల్లో. వెన్ మై మదర్ సిస్టర్, తను మా చిన్నమ్మ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీ వాంటెడ్ ఇంజెక్షన్ రెమ్డెసివిర్. అంటే డూ యూ థింక్ అంటే ఆ రోజు మేము సప్లై చేయలేకపోయాం. ఆ రోజు నీకు యూ నాట్ ఇన్ ద స్టేజ్ టు లిఫ్ట్ ద కాల్స్. మేము చాలా మందికి కాల్ చేస్తాం, రాలేదు మాకు. అండ్ వీ లాస్ట్ హర్. అంటే ఇంత యాక్సెస్ ఉన్న మేమే వీ లాస్ట్ హర్, విచ్ ఇస్ 2021 నుంచి ఆ ఫ్యామిలీ ఇంకా కోలుకోలే బయటికి. బికాస్ బయటికి మా వదిన మా అన్న వాళ్ళ మదర్ ఫాదర్ అందరు ఇంట్లో ఉన్నారు. మా వదిన ఒక్కళ్ళే ఇంట్లో ఉన్నారు. మా అన్న వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ ముగ్గురికి కోవిడ్ బయటకు వెళ్ళిపోయారు. 15 రోజుల్లో ముగ్గురు చనిపోయారు, 15 రోజుల్లో. అండ్ ఈ విషయం తనకి చెప్పలా ఎవరు, బికాస్ ఇల్లు మొత్తం ఒక్కసారిగా శ్మశానం అయిపోయింది. బేసికలీ 15 మెంబర్స్ వెళ్ళిపోయారు, 3 మెంబర్స్ వెళ్ళిపోయారు 15 డేస్లో. వెనక్కి తిరిగి చూస్తే రీజన్ ఇస్ యాక్సెసిబిలిటీ. వన్ ఇస్ యాక్సెసిబిలిటీ. అంటే డూ యూ థింక్ హెల్త్ కేర్ని అంత డిమాండ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా ఆ రోజుల్లో? ఎవరు స్పాయిల్ చేశారో, అంటే ఇండస్ట్రీలో ఒకళ్ళిద్దరే ఉంటారు బేసికలీ స్పాయిల్ చేసేవాళ్ళు. మాలాగా నాకు తెలిసి ప్రతి ఫ్యామిలీలో సఫర్ అయి ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు, ప్రతి ఫ్యామిలీలో. ఆ రోజుది ఇఫ్ యూ రివ్యూ ద సిచ్యువేషన్, మేబీ డిడ్ యూ హ్యాడ్ ఎనీ ఛాన్స్ ఇఫ్ యూ గో బ్యాక్, అసలు వాట్ వుడ్ హ్యావ్ బీన్ చేంజ్డ్? అసలు ఏం చేంజ్ చేస్తే బాగుంటుంది? మనం ఏంటంటే సందీప్, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైము మనం చాలా బ్రేవ్గా ఉన్నాం. థింకింగ్ ఇండియా ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ ఎక్కువ, అది ఇది అని చెప్పి మనం ఫార్చునేట్లీ ఫస్ట్ దీనిలో అంత ఎఫెక్ట్ అవ్వలేదు. అవును, కాబట్టి ఒకలాంటి కాన్ఫిడెన్స్ ఉండింది మనలో. అందుకని ఏంటంటే మనం వీ వర్ నాట్ వెరీ రెడీ ఫర్ ద సెకండ్ వేవ్. ఓకే. సో మన ప్రొడక్షన్ ఇవన్నీ దే వర్ నాట్ ఏబుల్ టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ పీపుల్. అది ఆక్సిజన్ అవ్వచ్చు, రెమ్డెసివిర్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. అక్కడి వరకు ఎందుకు నేనే సఫర్ అయ్యాను. 15 days హాస్పిటల్లో ఉన్నాను. ఒకరోజు అయితే డైరీ కూడా రాశాను, ఇఫ్ ఐఎమ్ అలైవ్ టుడే టుమారో ఆర్ నాట్ అని. ఎందుకంటే ఆ రోజు హార్ట్ రేట్ 2 minutesలో 120కి వెళ్ళిపోతుంది, 30కి పడిపోతుంది. సో నేను ఆ రోజు నైట్ ఐ డెంట్ వాంట్ టు టెల్ ఎనీ వన్ ఆల్సో. ఎవరికి చెప్పినా బాధే, మనం బతుకుంటే రేపటికి బతుకుంటాం, లేకపోతే ఉండము. ఇవాళ నుంచి రేపటి వరకు కూడా బాధపడతాం, వేస్ట్ కదా అని నేనే ఏడ్చి డైరీలో రాసి దట్ ఇంకేం చేయలేం కదా, యు ఆర్ ఇన్ దట్ స్టేట్, రైట్? సో అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. కాకపోతే రాత్రి 1 గంటకి 2ంటికి కాల్స్ వచ్చాయి. సో ఎక్కడ అకామిడేట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. మేము రమేష్ హాస్పిటల్ కూడా అన్ఫార్చునేట్లీ అప్పుడు ఎంత ట్రై చేసాము, కాల్స్ మీద కాల్స్. అందుకని టకటక ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవాల్సి వచ్చింది హోటల్స్. బట్ అన్ఫార్చునేట్గా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అంత ఇదైంది. కానీ చాలామంది పేషెంట్స్ని చాలా ఎఫెక్టివ్గా ట్రీట్ చేసాం. నాకు కోవిడ్ రావడానికి కూడా కారణం అదే. రాత్రి ఒకరోజు 8 o'clockకి రమేష్ గారు కాల్ చేసి, అమ్మ ఏదో మెడికేషన్స్ అందట్లేదంట అన్నారు అని నాకు క్లియర్గా చెప్పారు, నువ్వు వెళ్ళమాక అని. అయితే మేము ఇంకా రమేష్ గారు ఫోన్ పెట్టేయంగానే ఒక అరగంటలో ఆ రోజు వాక్ చేస్తూ ఉన్నాను. వెంటనే నేను ఇంకొక గ్రూప్ ఆఫ్ 3-4 people వెళ్ళి హాస్పిటల్ నుంచి మెడికేషన్స్ పికప్ చేసుకొని వెళ్ళి ఆ హోటల్లో ఎక్కడైతే అందరూ పేషెంట్స్ ఉన్నారో నేను ఆ పని చేసే హడావిడిలో మాస్క్ తీసి పక్కన పెట్టేసి సెంట్రల్ ఏసీ అని మర్చిపోయి వర్క్ చేశాను. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఐ వాజ్ డౌన్ అండ్ ఇట్ వాజ్ రియలీ బ్యాడ్ అన్నమాట. 15 days హాస్పిటల్లో ఉన్నాను, ప్లాస్మా ఇచ్చారు, అన్నీ జరిగి బయటపడ్డాం. కానీ బట్ యూ నెవర్ నో, రైట్? కోవిడ్ తర్వాత ఎంతమందికి లంగ్ ఫంక్షనింగ్ తగ్గిపోయింది. అండ్ అలా చెప్పాలంటే డాక్టర్స్ చాలా రిస్క్ చేశారు. డబ్బులు అంటావా, నో డౌట్
పీపుల్ హ్యావ్ ఎర్న్డ్, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. ఐఎమ్ ఎ డాక్టర్, బట్ ఐ అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్ తీసుకున్నారు. కానీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దే ఆర్ రిస్కింగ్ దేర్ లైఫ్. కాదక్క, నేను అంటుంది డాక్టర్స్ గురించి కాదు. దేర్ ఆర్ దిస్ మిడిల్ మెన్. బికాస్ డాక్టర్స్ కూడా వాళ్ళు బ్లడ్ మొత్తం పెట్టి పేషెంట్ అయినా పర్లేదు అని చెప్పి చాలామంది చనిపోయారు కూడా డాక్టర్స్. దిస్ బికాస్ దే ట్రీటెడ్ పేషెంట్, వాళ్ళకి అవసరం కూడా లేదు. బట్ దీస్ మిడిల్ మెన్ ఎవరైతే బయట నుంచి ది సెల్ ఫార్మా డివైసెస్, ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీ ఉందో, డూ యూ థింక్ క్రైసిస్ విల్ గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ? ఒకటేంటంటే సందీప్, ఐ డోంట్ నో, మేబీ దిస్ ఇస్ అ రైట్ వే ఆర్ రాంగ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, కానీ కోవిడ్ టైంలో ఎవరికైతే ఆపర్చునిటీ ఉందో వాళ్ళు నిజంగానే కొన్ని చేశారు. బట్ దేర్ వాజ్ అ డిమాండ్. అన్డౌటెడ్లీ వీ వర్ నాట్ రెడీ. ఇందాక నేను చెప్పినట్టు సిచ్యువేషన్కి మనం రెడీగా లేవు. మనకి 10 రెమ్డెసివిర్లు కావాల్సిన చోట 4 రెమ్డెసివిర్లు 5 రెమ్డెసివిర్లు ఉన్నాయి. ఈ 4-5 రెమ్డెసివిర్ని కొంతమంది ఉపయోగించుకొని రూపాయికి అమ్మాల్సింది రూపాయిన్నరకి 2 రూపాయలకి అమ్మారు. అది నేను రైట్ అని నేను చెప్పట్లేదు, కానీ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఆ కోవిడ్ టైం తర్వాత అసలు ఏమీ సేల్ లేక కొన్ని బిజినెస్లు మూతపడిపోయి సర్వైవల్లే డిఫికల్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొంతమంది చాలా హ్యుమానిటేరియన్గా చాలా మందికి ఫుడ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా కోవిడ్ ఒక రకంగా ఏంటంటే కొంత మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ కూడా మార్చింది. రేపు నేను బతుకుంటాను లేదు, లెట్ మీ బీ గుడ్ నో అన్న సిచ్యువేషన్లోనూ కొంతమంది చేశారు. సో సొసైటీలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు చాలా మంది చాలా చేశారు కోవిడ్లో. సో వన్ థింగ్ అక్క, అంటే సో యు ఆర్ అ పార్ట్ ఆఫ్ రమేష్ హాస్పిటల్స్ ఇప్పుడు. సో రమేష్ హాస్పిటల్స్, రమేష్ గారి విజన్ ఇస్ లిటిల్ డిఫరెంట్. సో ఆల్మోస్ట్ నువ్వు 9 years నుంచి యూఆర్ వర్కింగ్ దేర్. సో నువ్వు హెల్త్ కేర్ లో లెవెల్ నుంచి చూసుకుంటూ వచ్చావు పైకి, అండ్ నౌ యూ హ్యావ్ ఎవ్రీ సింగిల్ ఆపర్చునిటీ హెల్త్ కేర్లో నేను ఎక్కడెక్కడ మేజర్ చేంజెస్ చేయొచ్చు అనేది. సో మీరేమన్నా మామూలుగా డూ యూ హ్యావ్ ఎనీ విజన్ అసలు ఈ హెల్త్ కేర్లో ఎటువంటి చేంజెస్ ఇన్ ద నెక్స్ట్ 6-7 years రాబోతున్నాయి? అసలు హెల్త్ కేర్ అయితే టెక్నికల్గా అయితే అసలు రెవల్యూషనరైజ్ అయిపోతుంది సందీప్, దానిలో అసలు డౌటే లేదు. పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మమతాకి తన జీన్స్ ప్రకారం 2045లో ఫలానా రోజు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. అంత ప్రెసిషన్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ టు హెల్త్ కేర్. ఈక్వల్లీ నాకు ఏ మెడికేషన్ ఎంత అవసరము అనేది అక్కడికక్కడ డిటర్మిన్ చేసి అప్పటికప్పుడు చేసిచ్చే స్టేజ్ అలా వస్తుంది. వెరీ పర్సనలైజ్డ్ విత్ ప్రెసిషన్. సో అలా చాలా మార్పులు రాబోతున్నాయి. అది ఇది ఎంతవరకు ప్రతి ఒక్కరికి అప్రోచబుల్ ఉంటుంది? వస్తుంది సందీప్, గ్యారంటీగా వస్తుంది. నువ్వు ఇందాక చెప్పావు చూసావా, లీడర్స్ ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నారని. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పాలిటిక్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే మన పాలసీస్ని డిటర్మిన్ చేసేది, లార్జర్ వ్యూ చూసేది ఆ లీడర్సే. కాబట్టి వాళ్ళు సరైన వాళ్ళు ఉంటే చాలా విషయాల్లో మార్పులు వస్తాయి. ఆ మార్పులు గ్యారంటీగా వస్తాయి అని నేను అనుకుంటున్నాను. నాకు పర్సనల్లీ ఏంటంటే హెల్త్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇట్ ఈస్ దేర్ రైట్. ఆ డైరెక్షన్లో నేనేమన్నా చేయగలిగితే ఫర్ సొసైటీ, ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు కంట్రిబ్యూట్. ఎందుకంటే నాకు చాలా బాధ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక 38-year-old అతను బ్రెయిన్ స్ట్రోక్తో వచ్చాడు. మెడికేషన్ కాస్ట్లీ, దానిలో ఎక్విప్మెంట్ కాస్ట్లీ, అన్నీ కాస్ట్లీ. సో మనం వాళ్ళకి 50,000 కట్టించుకొని చేయలేం. వాళ్ళ దగ్గర ఏమో కట్టడానికి పాపం అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి ఎలానో 1,50,000 పే చేశారు. సో హాస్పిటల్కి డిఫికల్టీ, వాళ్ళకి డిఫికల్టీ. నేనేమంటున్నానంటే ఒక ఐడియల్ సిచ్యువేషన్లో ఆ డిఫికల్టీ అనేది హాస్పిటల్కి ఉండకూడదు, పేషెంట్కి ఉండకూడదు. దట్ ఈస్ ద మోస్ట్ ఐడియలిస్టిక్ సిచ్యువేషన్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ అకార్డింగ్ టు మీ. బట్ ద పాలసీ మేకర్ షుడ్ మేక్ ద డిఫరెన్స్ అనేది నా ఐడియా. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు మనకి వెస్టర్న్ కంట్రీస్ అవన్నీ మనం ఎందుకు చూసి మనకి మిస్ వరల్డ్లు అవన్నీ ఎందుకు ఇస్తున్నాయి? బికాస్ దెర్ ఈస్ అ హ్యూజ్ మార్కెట్ హియర్.
మన జనాభానే మన ఉత్పత్తిని కొనుక్కునే పొజిషన్లో ఉంటారు. సో అవర్స్ విల్ బి గుడ్ ఎకానమీ ప్రాపర్లీ అవును. ప్లాన్డ్, రైట్? అవును. సో నాలో అది జరగదు. ఇప్పుడు ఆ 38 ఏళ్ళ అతను, అగైన్ గెటింగ్ బ్యాక్ టు ద స్టోరీ, వాళ్ళ బ్రదరు వాళ్ళ మామయ్య అందరూ వచ్చి నా దగ్గర కూర్చొని ఉన్నారు. అడిగారు, మేము కష్టం మీద డబ్బులు పెడుతున్నాము, ఏం చేయమంటారు? అయితే నేను అన్నాను, అమ్మా 38 ఏళ్ళు కాబట్టి ప్రయత్నిద్దామని అనుకున్నాం. సో ప్రయత్నం చేస్తున్నాం, కానీ రికవర్ అయ్యే ఛాన్స్లు ఇప్పటికే కొంచెం రికవరీ వచ్చుంటే, లేదండి ఇంకొంచెం కష్టపడైనా ఇంకో 2 రోజులు ఉండండి అని చెప్పేదాన్ని. అతను రికవర్ అయ్యే ఛాన్సులు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. మీరు ఇంకొక 2-3 రోజులు 4 రోజులు హాస్పిటల్లో ఉండాలంటే ఇంకొక 1,00,000-1,50,000 మాకు ఖర్చు పెట్టాలి. ఆ 1,00,000-1,50,000 ఆ 38 ఏళ్ళ వాళ్ళకి చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ పేరు మీద వేస్తే వాళ్ళకి 18 ఏళ్ళ వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ చదువులు ఇవి అవి అన్నీ గడిచిపోతాయి. నేను ఉంచుకొని మీ దగ్గర ఇంకొక 1,50,000 నేను తీసుకుంటే నాకేమీ ఇది లేదు. అందుకని ఓకే, ఇంటికి తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే ఇంటికి తీసుకెళ్తే మనకి ఇదొక ప్రాబ్లం కదా, మన సొసైటీ ప్రతి ఒక్కటి జడ్జి చేస్తా ఉంటుంది. బతికున్నాడు ఇంటికి తెచ్చేసారా, ఎవరి ఇంటికి వస్తే గానీ వాడికి అర్థం కాదు, కానీ పక్కన జడ్జి చేయటానికి మనం ఎప్పుడు ఫస్ట్ అదేంటి ఇంటికి తీసుకొచ్చేసారా ప్రయత్నం చేయకుండా అని అంటారు కదా. మీరు ఇంటికి తీసుకెళ్ళదు, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అంటే వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే భయం, ఏమీ చేయరేమో అని. అసలు అక్కడ ఛాన్స్ బాగుంది అంటే ఓకే, ఏదో ఒకటి ఇక్కడే చేయొచ్చు, ఛాన్స్ చాలా వీక్గా ఉంది, అలా అని మీరు ఇంటికి తీసుకెళ్ళటం కష్టం. సో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎంత ప్రయత్నం చేయగలరో అక్కడ చేద్దాం. నిజంగా ఏదైనా వండర్ జరిగింది అనుకోండి, వెళ్ళండి, గుడ్, అంతే కదా. ఛాన్స్ బాగుంది అంటే ఓకే, ఏదో ఒకటి ఇక్కడే చేయొచ్చు, ఛాన్స్ చాలా వీక్గా ఉంది, అలా అని మీరు ఇంటికి తీసుకెళ్ళటం కష్టం. సో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎంత ప్రయత్నం చేయగలరో అక్కడ చేద్దాం. నిజంగా ఏదైనా వండర్ జరిగింది అనుకోండి, వెళ్ళండి, గుడ్, అంతే కదా. బట్ వండర్ జరిగే ఛాన్స్ అలా ఏమన్నా ఒక 1% ఇస్తాడేమో, ఆ 1% కోసం మరి మీరు స్ట్రైవ్ చేయడం కష్టం కదా. సో అని చెప్పాను, బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎన్ ఈజీ థింగ్. ఒక 38 ఏళ్ళ వాళ్ళు మన ఇంట్లో అయితే మనం అలా వదిలేలేం కదా. అలాంటప్పుడు అది చెప్పాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. 20 years 25 years వాళ్ళు ఈ హెల్మెట్లు పెట్టుకోకుండా డ్రైవ్ చేసి హెడ్ ఇంజురీలు అయ్యి వాళ్ళు హాస్పిటల్కి వచ్చి వాళ్ళని తీసుకెళ్ళలేక వదిలేలేక పేరెంట్స్, అలాంటప్పుడు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను వాళ్ళకి కౌన్సిల్ చేస్తాను కదా, అప్పుడు బాగా అనిపిస్తుంది, బాగా వీళ్ళకి హెల్త్ కేర్ బాగుంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు నాకు 1 month బ్యాక్ మా ఫాదర్ జస్ట్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్తో ఎవ్రీడే ఫోన్ మాట్లాడతారు. సో ఫోన్ మాట్లాడుతూ తను చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి. సో 2 days మా ఫాదర్ కూడా ఈ ఫెల్ వెరీ బ్యాడ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ అసలు. అంటే లుకింగ్ బ్యాక్ టు ద సిచ్యువేషన్స్, అంటే నేను కోవిడ్కి రిలేట్ చేయను, కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అవ్వచ్చు, ఆర్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వల్ల అవ్వచ్చు, వీఆర్ సీయింగ్ సడన్ డెత్స్ ఏవైతే వస్తున్నాయో, డూ యూ థింక్ ఫ్యూచర్లో కూడా రేపన్నాడు ఏం జరిగిద్దో అనే సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు వచ్చేసారు. సో అంటే ఏంటి ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? అంటే ఆయన చనిపోయిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, రేపు అనేది మనది కాదేమో, నిజంగా ఇవాళ పడుకుంటే రేపు పొద్దున్న లేగవేమో అనిపించింది యాక్చువల్లీ. సో ట్రూ అసలు. బట్ దీస్ ఆర్ ప్రివెంటబుల్ డెత్స్ సందీప్. అది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని మన చేతులతో మనం చేసుకుంటున్నాం. ఎలా అంటే సింపుల్ టెస్ట్, సిటీ యాంజియోగ్రామ్ అనే సింపుల్ టెస్ట్తో మీకు కమింగ్ 4-5 ఏళ్ళు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ని రూల్ అవుట్ చెయ్యొచ్చు అని చెప్పే టెస్ట్ మనకి అవైలబిలిటీగా ఉన్నా ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ వాడుకుంటున్నారు? లెస్ దాన్ 0.2% ఆర్ 0.1%. మనకి ఆ హెల్త్ ఆ స్టేజ్ వచ్చే వరకు అసలు మనం దాన్ని పట్టించుకోం. దాన్ని ముందే పట్టించుకుంటే మనం చాలా అవాయిడ్ చేయొచ్చు. నాకు తెలిసి వెంకట్ గారికి కానీ ముందు టెస్ట్ అది ఆయన చేయించుకొని ఉంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో చనిపోయేవాళ్ళు. ఇట్స్ డిఫికల్ట్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఆనెస్ట్లీ ఇట్ ఈస్ పాసిబుల్, అట్లీస్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ టాప్ స్మియర్ చేస్తే కమింగ్ 10 yearsలో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ని మనం కనుక్కోవచ్చు. అప్పుడు అవసరమైతే యూట్రస్ సర్విక్స్ రిమూవ్ చేయొచ్చు. అసలు ఆ టెస్ట్కి రావటానికి ఎంతమంది వెళ్తున్నారు? వెళ్ళరు.
అంటే తెలియక లేకపోతే తెలిసి మనకెందుకులే అనే కొంత తెలియక కొంత తెలిసి కూడా అక్కడికి వెళ్తే ఏదో బయటపడతాయి, ఏదో ఒకటి తెలుస్తుంది అనే వీళ్ళకి కావాలని చెప్తారేమోనని భయం ముందు. ఏం ఐడెంటిఫై అయితే ట్రీట్మెంట్ ఉంది కదా, ఐడెంటిఫైయే అవ్వకపోతే ట్రీట్మెంటే లేదు. అందుకనే వెల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే ఇవాళ మన ఫుడ్ మీద మనకి ప్రాపర్ కంట్రోల్ లేదు. జంక్ ఫుడ్ తినటం అనేది చాలా పెరిగిపోయింది. లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. ఇదివరకు ప్రశాంతంగా పడుకునేవాళ్ళు, ఇవాళ అసలు ఆ ప్రశాంతత అనే వర్డే లైఫ్లోంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పరిగెత్తి ఇంకేదో సాధించేయాలి, ఇంకేదో చేసేయాలి అని తపన పెరిగింది. తపన గుడ్డే, కానీ అది ఎంత స్ట్రెస్ తీసుకొస్తుందో మన మీద. అండ్ బై జెనెటిక్గానే కొంత ఇండియన్స్ ప్రీడిస్పోజ్డ్ అనేది చాలా రీసెర్చెస్లో తెలిసింది. యాడెడ్ ఆన్ దట్ కోవిడ్ ఎఫెక్ట్. ఇన్ని రకాల విషయాలు ఉన్నప్పుడు మన హెల్త్ గురించి, మన వెల్నెస్ గురించి పట్టించుకోవట్లేదు అంటే అది ఎవరి ప్రాబ్లం? మన ప్రాబ్లం. మన చేతులతో మనం తెచ్చుకుంటాం. ఇందాక అన్నావు చూసావా, వాళ్ళు పడుకుంటే రేపు పొద్దున్న లేసి ఉంటామో లేనని. అది బిగ్గెస్ట్ ఫియర్ సందీప్. బిగ్గెస్ట్ ఫియర్ కూడా నా ఏజ్ గ్రూప్ గురించి కూడా నాకు అంత ఫియర్ లేదు. నేను 53 years కంఫర్టబుల్గా గుడ్ హెల్త్తో బతికేసాను ఆల్రెడీ. సో ఐఎమ్ నాట్ వర్రీడ్ అబౌట్ సో మచ్ అబౌట్ టుమారో. ఐఎమ్ వర్రీడ్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్. అసలు 25 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, 30 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అసలు నెక్స్ట్ జనరేషన్ ఏంటి అనేది చాలా భయంగా అనిపిస్తుంది. సో అందుకని ఏంటంటే వెల్నెస్ అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్గా చేసేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ నేను కంపల్సరీగా హెల్త్ చెక్ చేయించుకుంటాను. నేను డయాబెటిక్ అయితే ఎవ్రీ 2-3 months నేను బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాను. వాట్ ఆర్ యూ స్పెండింగ్? అండ్ ఈవెన్ కంపెనీస్ కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ కదా. ఎగ్జాక్ట్లీ అదే. అలాంటి థాట్ ప్రాసెస్ అనేది మాత్రం పెరగాలి. అప్పుడే వీల్ బీ ఇన్ ఎ బెటర్ స్టేజ్. మన ఫ్యామిలీలో చాలా స్ట్రాంగ్ హిస్టరీ ఉంది. యూ షుడ్ స్టార్ట్ ఈవెన్ at 30 ఆల్సో. సో ఆ కాన్షియస్నెస్ అనేది మన ఫ్యామిలీలో ఉంది అంటే జెనెటిక్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇవాళ. ఒకప్పుడు అనేవాళ్ళు గుర్తుందా, 7 తరాలు చూసి చేసుకోవాలి అని. అప్పట్లో అర్థమయ్యేది కాదు. పెద్దవాళ్ళు ఏంటి 7 తరాలు చూసి చేసుకోవటం ఏంటని. వాట్ దే మెంట్ వాస్ జీన్స్ రన్నింగ్ ఇన్ ఫ్యామిలీస్. సో జెనెటిక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ లైఫ్ స్టైల్, కానీ మన జీన్స్లో ఉంటే మాత్రం గ్యారంటీగా వీ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్. ఐ డోంట్ నో, అంటే ఈ మధ్య అంతట్లో బాగా వింది స్టెమ్ సెల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది తర్వాత చావు బతుకుల్లో ఉన్నా కూడా ఇట్ విల్ హెల్ప్. అవును, సర్టన్ కండిషన్స్కి స్టెమ్ సెల్ థెరపీ అనేది బాగా రోల్ ప్లే చేస్తుంది అనేది ఐడియాస్ ఉంది. ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఆఫ్ ఇట్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఐఎమ్ నాట్ వెరీ వెల్ వర్స్డ్ విత్ దట్ టాపిక్, బట్ వీఆర్ హియరింగ్ దట్ ఇట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ యూస్. అండ్ దేర్ ఇస్ నో ప్రాపర్ పర్టికులర్ థియరీ ఆర్ నాట్ రియల్లీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, కానీ పీపుల్ ప్రిజర్వ్ చేస్తున్నారు ఆల్రెడీ. యా, ఎందుకంటే ఏ బిలీఫ్ కింద అసలు లాట్ ఆఫ్ చేంజెస్ ఫ్యూచర్లో వస్తుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఆఫ్ యూజ్ అనేది బిలీఫ్. ఎందుకంటే స్టెమ్ సెల్ అంటే ఇట్ హ్యాస్ ద పొటెన్సీ టు గ్రో బేసికల్లీ కదా. సో ఎక్కడ నెసరీ అయితే కనుక ఆ ప్లేస్లో అది గ్రో చేయొచ్చు అనే ఉద్దేశంతో స్టెమ్ సెల్ థెరపీ. ఓకే, సో అంటే మనం బేసికల్లీ ఎప్పటి నుంచో ఇండియాలో జరుగుతున్న డిస్కషన్ ఏంటి అంటే రైజ్ ఆఫ్ అలోపతి ఏదైతే ఉందో, ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో, దెర్ ఈస్ ఆల్సో రైజ్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నెట్ అంతా, సోషల్ మీడియా, బీట్ ఇన్స్టాగ్రామ్, బీట్ ఫేస్బుక్, పీపుల్ ఆర్ సోషల్లీ కాన్షియస్ టుడే. వన్ ఇస్ ఆర్గానిక్కి బాగా ఎక్కువ పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఆర్గానిక్. ఎందుకు మూవ్ అవుతున్నారో తెలియకుండా మూవ్ అవుతున్నారు. 2, పీపుల్ ఆర్ మోర్ టువర్డ్స్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. ఎందుకు వాడుతున్నారో తెలియదు, వాడుతున్నారు. ఐ బిలీవ్ సబ్కాన్షియస్గా వీవర్ పెనిట్రేటెడ్ అనిపిస్తుంది సమ్టైమ్స్. అంటే ఇంగ్లీష్లో ఈ అలోపతి కానివ్వు, ఆయుర్వేదిక్ కానివ్వు. అండ్ దిస్ అ డిస్కషన్ గోయింగ్ ఆన్. 2 కలిసి పనిచేస్తే బాగుంటుందా ఇండియన్ హెల్త్ కేర్లో, ఆర్ ఎవరికి వాళ్ళు సపరేట్గా చేసుకుంటే బాగుంటుందా? ఆయుర్వేదిక్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ఫార్మ్ ఆఫ్ మెడిసిన్. ఆ తర్వాత అలోపతిక్ వచ్చింది, కానీ ఆయుర్వేదిక్ ఎప్పటి నుంచో ఉన్న ఫార్మ్ ఆఫ్ మెడిసిన్. ఆయుర్వేదిక్, అలోపతి ఆర్ హోమియోపతి, వాట్ ఎవర్ ఇట్ ఈస్,
ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ పాజిటివ్స్. దానిలో ఎట్లాంటి సందేహం లేదు. కొన్ని క్రానిక్ కండిషన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్లు, బ్యాక్ పెయిన్ కొన్ని రోజుల వరకు మనం ఆయుర్వేదిక్తో వాటిని సర్జరీ వరకు రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ రెండు సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ టుగెదర్ కలిసి చేస్తే ఐ బిలీవ్ దేర్ విల్ బి మోర్ గుడ్ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ టు పేషెంట్స్. బట్ అలోపతిక్ డాక్టర్స్ బిలీఫ్ ఒకటి ఉంటుంది, దట్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో యూజ్ చేసే కొన్ని మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత హార్మ్ చేయొచ్చేమో అనే బిలీఫ్ ఉంటుంది. బట్ రెండు కలిపి వాడితే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్రియలు ఏవైతే ఉన్నాయో ఆయుర్వేదిక్లో చాలా రిలీఫ్ వస్తాయి. కొన్ని సిస్టమ్స్ మీద చాలా బాగా పనిచేస్తుంది ఆయుర్వేదిక్ కూడా. క్రానిక్ వాటికి అసలు దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అవి రెండు కలవటం అనేది ఇస్ అ వెరీ గుడ్. కానీ అంటే అలోపతి రాకముందు ఉన్న మెడిసినే కదా కాదు, అంటే పీపుల్ ఆ రోజుల్లో మరి దే యూస్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ కదా. అప్పుడు ఆయుర్వేదిక్లో అంత మాత్రం కెమికల్ కూడా వాడేవాళ్ళు కాదు కదా. ఇట్ ఈస్ బేసికల్లీ ఎక్స్ట్రాక్ట్ చేసి అలా వచ్చినాయి కదా. బట్ ఆఫ్ లేట్ దానిలో కూడా కొంత యాడ్ అవుతున్నాయిగా, మిగతా విషయాలు యాడ్ చేసి ప్రిజర్వబుల్ కండిషన్లోకి ఆయుర్వేదిక్ వచ్చినాయి కదా. సో వాటిల్లో కొంత హెవీ మెటల్స్ ఉంటాయి అనేది దట్ ఈస్ ద థాట్ ఆఫ్ ఆల్ అలోపతిక్ డాక్టర్స్. అందుకనే ఓరల్ మెడికేషన్కి వచ్చేసరికి వాళ్ళు ప్రిఫర్ చేయట్లేదు, అంటే లోపలికి వేసుకునేవి. బట్ అన్డౌటెడ్లీ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, మసాజెస్, లాట్ ఆఫ్ క్రియలు అవన్నీ ఆయుర్వేదిక్లో దిగి వెరీ గుడ్ రిజల్ట్. ఎవరో ఎందుకు సందీప్, నేనే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం పోస్ట్ డెంగ్యూ ఐ హెడ్ సివియర్ ఆర్థరైటిస్. అదంతా నేను ఆయుర్ కేర్కి వెళ్ళాను, ఐ గాట్ ఇట్ డన్. నన్ ఆఫ్ అస్ ఆర్ అగెయిన్స్ట్ ఇట్, బట్ కొన్ని థాట్ ప్రాసెస్లో ఏంటంటే వీఆర్ స్టక్ ఎట్ సమ్ పొజిషన్, మేబీ దానిలో ఆ మెటల్ ఉందేమో అలా. అంటే కొన్నిసార్లు డాక్టర్స్ కూడా అంటే కొన్ని డాక్టర్స్ ఇంకా ఆయుర్వేదం అండ్ ద మెడిసిన్ ఇస్ అడ్వాన్స్డ్ అనే ఒక డిబేటబుల్ సిచ్యువేషన్స్కి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? వీ కెన్ ఆల్ డిస్కస్ టుగెదర్ ఫర్ అ బెటర్ ఫ్యూచర్ హెల్త్ కేర్ కదా. The Ministry of Ayush and Ministry of Health can work together kada. Maybe survival is also something that people are looking at. Every survival kosam వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. But holistically for a patient I think lot of forms of medicine can come together అనేది నా ఐడియా. ఓకే, అది హోమియో అవ్వచ్చు, ఆయుర్వేదిక్ అవ్వచ్చు, అలోపతిక్ అవ్వచ్చు, అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్. ఇది కూడా వాట్ డు వి సే ఆల్టర్నేట్ మెడిసిన్, చాలా థెరపీస్ ఉన్నాయి కదా, అవన్నీ రోల్ ప్లే చేస్తాయి. నేను దేన్ని డినై చెయ్యను, ఎందుకంటే కొన్ని ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్ సబ్ కాన్షియస్ మైండ్ మీద, ఎనర్జీ మీద, వాటన్నిటి మీద రోల్ ప్లే చేస్తుంది. అందుకని దే యాక్ట్ అట్ డిఫరెంట్ లెవెల్స్ అనేది నా ఐడియా. అందుకని ఆల్ ఆఫ్ దెమ్ కెన్ కమ్ టుగెదర్ అండ్ వర్క్ టుగెదర్. ఎగ్జాక్ట్లీ. వన్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ నాకే సైనస్. నేను ఐ బీన్ ఫేసింగ్ సైనస్ లాస్ట్ 15 ఏళ్ళ నుంచి నేను ఫేస్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ప్రతి డాక్టర్ని నేను కలిసాను. బట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఐ టోల్డ్ యూ, సిద్ధ వైద్యం డాక్టర్ సింధుజ గారిని ఐ మెట్ హర్. సో 4 సిట్టింగ్స్లో ఇట్స్ గాన్. బిఫోర్ ఆఫ్టర్ ఎక్స్రే ఇలా నన్ను చూపించారు. ఐ ఫెల్ట్ ఇట్స్ అ మిరాకిల్. నేను అప్పుడు అనుకున్నాను, అంటే వై నాట్, షీఈస్ వర్కింగ్ విత్ అపోలో, షీఈస్ వర్కింగ్ విత్ ఇమేజ్ హాస్పిటల్, చాలా మంచి హాస్పిటల్స్తో షీఈస్ వర్కింగ్. అందరు సెలబ్రిటీస్ తన దగ్గరికి వస్తున్నారు. నాకు ఎక్కడో అనిపించింది ఏంటి అంటే, నువ్వు అన్నట్టే దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ సమ్ ఆయుర్వేద కానీ నాడి వైద్యం కానీ ఇవి చేయగలవు టెక్నిక్స్. ఈ రెండింటిని కామన్ పాయింట్కి మనం తీసుకురావడానికి హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్స్? ఈజ్ డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేదా కార్పొరేట్ హెల్త్ కేర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇటా, లేదా మినిస్ట్రీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇటా? ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఫ్రాంక్గా చెప్పాలంటే పేషెంట్స్ ఎట్ ద ఎండ్. అండ్ ఆఫ్ లేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఐడెంటిఫై చేసాయి. సో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆల్రెడీ ఆయుర్వేద వింగ్ కూడా పెడుతున్నారు ఆల్రెడీ. ఫర్ దట్ మ్యాటర్ అవర్ ఓన్ ఆస్టర్ హోమ్ వీఆర్ అసోసియేటెడ్ విత్ రమేష్ హాస్పిటల్, దే హ్యావ్ ఆల్సో ఆయుర్వేదిక్, వాళ్ళకు కూడా హాస్పిటల్లో ఒక డివిజన్ ఉంది. ఓకే. సో వాట్ ఈజ్ రైట్ ఫర్ ద పేషెంట్కి వచ్చినప్పుడు, వెన్ ఆయుర్వేద ఈజ్ ఏబుల్ టు ప్లే రోల్ వేర్ అలోపతి ఈజ్ నాట్ ఏబుల్ టు ప్లే, ఆర్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ మెడికేషన్ ఇచ్చాము, ఆ పెయిన్ మెడికేషన్స్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కంటే మేబీ మసాజ్తో తగ్గుతుందని, వై నాట్ సజెస్ట్ దిస్ పేషెంట్ ఆయుర్వేదిక్ కేర్?
సో అలాగా కార్పొరేట్ హాస్పిటల్స్ కొంత ఆల్రెడీ దే హ్యావ్ ఓపెన్డ్ తీసుకొస్తున్నాయి. అప్ టు దిస్ ఐడియా. ఓకే. అండ్ ఇప్పుడు బాగా గవర్నమెంట్ లెవెల్లో కూడా దే ట్రైన్ టు పుష్ ఇట్ కదా. సో ట్రై చేస్తున్నారు టు బ్రింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టు అ కామన్ ప్లాట్ఫామ్ అండ్ టు సీ దట్ ఈ ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్ అందరూ కలిపి వర్క్ చేసి మేకింగ్ థింగ్స్ బెటర్ ఫర్ ద పేషెంట్. వరల్డ్ విల్ బి ఎ బెటర్ ప్లేస్ కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ 9th క్లాస్లో అనుకుంటా అక్క, 9th క్లాస్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో యూసి ఒక లైన్ ఉంటుంది, ద బాడీ హ్యాస్ ద ఎబిలిటీ టు హీల్ బై ఇట్ సెల్ఫ్. అంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ మనం డాక్టర్ దాకా వెళ్ళాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చినప్పుడు కొంతమంది డాక్టర్స్ ఏమో 2 రోజులు ఉండండి, రెస్ట్ తీసుకోండి, తగ్గిపోతుంది అంటారు. హెడేక్ వచ్చినప్పుడు కూడా 2 రోజులు హ్యాపీగా క్లోజ్ చేసి పడుకోండి అంటారు. కానీ తెలియకుండానే మనకి మనం సబ్కాన్షియస్గా వీఆర్ రిలయింగ్ ఆన్ మెడిసిన్స్. అంటే అది డాక్టర్స్ చెప్పటం వల్ల అవుతుందా, లేదా పేషెంట్ సబ్కాన్షియస్గా భయం వేసి ఒక మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోద్దన్న పెనట్రేషన్లోకి వచ్చేసామా? అసలు బాడీ హ్యాస్ ఎబిలిటీ టు హీల్ ఇట్ సెల్ఫ్ అనేది యాక్చువల్లీ కరెక్ట్. ఇప్పుడు మనకి జలుబు వస్తుంది, మనం మందులు వేసుకున్నా 4-5 రోజులు పడుతుంది, వేసుకోకపోయినా 4-5 రోజులు పడుతుంది. కానీ ఆఫ్ లేట్ ఏమవుతుందంటే సందీప్, ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ అనుకున్నాం, 2 రోజులే పేషెంట్కి ఫీవర్ ఉంటుంది, సడన్గా వచ్చి కొలాప్స్ అయిపోయి ప్రెజెంట్ అవుతున్నారు హాస్పిటల్. అప్పుడు మనం ఏమీ చేయలేక యంగ్స్టర్స్ని కోల్పోతున్నాం. సో అది ఒకలాంటి భయము చూసి మనందరికీ అది భయం వేస్తుంది, మాకు కూడా భయం వేస్తుంది. ఏమి ఉండదు, 2 రోజులేనండి ఫీవర్ అంటారు, 4వ రోజు ద పేషెంట్ ఈస్ గాన్. సో ఆ భయంతో ఎర్లీగా టెస్టులు చేయించుకోవటం అనేది, ఏమీ లేదనుకో టెస్ట్లో, ఇట్ విల్ హీల్ ఇట్ సెల్ఫ్ అని ప్రశాంతంగా ఉండొచ్చు. అదే టెస్ట్లో ఏమన్నా ఉందనుకో ఇమీడియట్గా హాస్పిటలైజ్ అవ్వచ్చు. అది మాత్రం మన థాట్ ప్రాసెస్లో ఉండాలి. చేద్దాంలే అని వదిలేయకుండా అవసరమైన టెస్టులు చేయించుకో, అవి బాగానే ఉన్నాయి, కొంచెం తగ్గినాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్లెట్స్, ఇంకొక డే తర్వాత రిపీట్ చేసి చూసుకోవటం, పెద్ద మేజర్గా ఏం తగ్గలేదు, ఓకే. కానీ అలా కాకుండా అదే తగ్గుతుందిలే, బాడీ విల్ హీల్ బై ఇట్ సెల్ఫ్ అని కానీ కూర్చుంటే కొన్నిసార్లు ప్రమాదాలు వస్తాయి. అందుకని బీ కాన్షియస్ బట్ యూ డోంట్ హ్యావ్ టు బి గెట్ స్కేర్డ్. నాకేంటి లైట్గా భయం వేస్తుంది, వెళ్ళి రేపు పొద్దున్న చెక్ చేయించుకోవాలనిపిస్తుంది నాకు. నువ్వు చేయించుకోవాలి సందీప్, నిజంగా. అంటే మేము టూ మెనీ కేసెస్ చూసి మాకు చాలా భయం పెరిగింది. You are a true woman who have seen all the obstacles. అన్ని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ దాటుకుని you are now deputy managing director for Ramesh Hospitals. I think it's an earned reputation that in the last 9 years. So women, there is a fact versus myth నడుస్తుంది మార్కెట్లో అంటే ఇండియన్ మార్కెట్లో. ఉమెన్కి లీడర్షిప్ రోల్స్ ఇస్తే కంపెనీస్ దే ఫేస్ ఫినాన్షియల్ క్రైసిస్ అని ఒకటి, ఉమెన్ లీడర్షిప్ రోల్స్లో ఉంటే కంపెనీస్ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ హ్యావ్ బికమ్ మోర్ రెస్పెక్టబుల్ అనేది ఇంకొకటి. ఇండియాలో మాత్రమే ఉమెన్ వర్ నాట్ గివెన్ ఈక్వల్ లీడర్షిప్ రోల్స్ అని ఒకటి ఉంది. గ్లోబల్గా ఇండియన్ ఉమెన్ ఆర్ మోర్ ఇన్ ద లీడర్షిప్ రోల్స్. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ అ మైండ్ సెట్ గేమా అనిపించింది నాకు. ఆర్ ఈ సమ్వేర్ ఈ మెన్ అండ్ ఉమెన్ ఆర్ స్టిల్ నాట్ ఈక్వల్లీ సీన్. ఆపర్చునిటీస్ వైజ్కి వస్తే సందీప్, ఆపర్చునిటీస్లోనే ఫీమేల్స్కి రిలేటివ్గా ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. అది వాళ్ళు ఇవ్వకపోవటమా వల్ల అని కాదు. బేసిక్గా ఏంటంటే ఆడవాళ్ళు స్టిల్ కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ప్రయారిటీగా పెట్టుకుంటారు. అది మన సొసైటీ అలా ఉంటుంది. సో బిట్వీన్ ఎ మేల్ అండ్ ఎ ఫీమేల్ పిల్లల్ని ఎవరు చూసుకోవాలి అంటే ఏమంటాం, టక్కీ మన అమ్మాయిలు చూసుకోవాలంటాం, వైఫ్ చూసుకోవాలంటాం, మ్యాన్ చూసుకోవాలి, హౌస్ హస్బెండ్ అవ్వమని ఎక్స్పెక్ట్ చేయం కదా. సో అక్కడే కొంత ఆపర్చునిటీ ల్యాక్ స్టార్ట్ అయిపోయింది. కెరీర్ స్టార్ట్ చేశారు, ఆ తర్వాత పిల్లలు వస్తారు. సో అక్కడ మళ్ళీ బ్రేక్ పడుతుంది. సో ఆ ఆబ్స్టికల్ని కూడా దాటి ముందుకెళ్ళటానికి ట్రై చేస్తారు. ఎంతైనా ఇంకా కూడా మెన్ డామినేటెడ్ వరల్డేగా. 100 మంది లీడర్స్ ఉన్నారంటే దానిలో ఒక 5-6 ఫీమేల్ లీడర్స్ ఉంటున్నారు. సో ఫ్రాంక్గా చెప్పాలంటే బాగానే సపోర్టివ్గా ఉంటున్నారు మెన్ కౌంటర్ పార్ట్స్. అస్సలు వాళ్ళతో నేనేమి ప్రాబ్లం చూడట్లేదు.
కానీ మనమే సైకలాజికల్గా ఒక 100 మంది మధ్యలో 10 మంది లేడీస్ వెళ్ళి ఎంత కంఫర్టబుల్గా చేయగలుగుతున్నాము అనేది కొంత మనమే కొంత మనమే వి ట్రై టు సిట్ బ్యాక్ అండ్ సే ఐ థింక్ దిస్ ఈస్ ఎనఫ్ అన్నట్టు అలా అనుకుంటున్నాం. కమింగ్ టు కంపెనీస్ విచ్ ఆర్ రన్ బై ఫీమేల్స్, ఐ బిలీవ్ దే షుడ్ బి డూయింగ్ బెటర్ ఆఫ్. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఫీమేల్స్ మోర్ ఫ్రూగల్గా ఉంటారు, అంటే జాగ్రత్తగా ఉంటారు. మేల్స్ కొంచెం లావిష్ సైడ్ ఉంటారు. ఫీమేల్స్ ప్రతి రూపాయి అలా ఖర్చు కానీ ఏదైనా కొంచెం ఫ్రూగల్గా ఉంటారు. కాబట్టి ఫైనాన్షియల్గా దీస్ పీపుల్ షుడ్ బి డూయింగ్ బెటర్. బట్ ఎక్స్పోజర్ మెన్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దే గో అవుట్, దే మీట్ పీపుల్, ఎక్కువ మందిని కలుస్తారు, ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. సో నాలెడ్జ్, వరల్డ్లీ నాలెడ్జ్, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మెన్ ఆర్ బెటర్. సో దానివల్ల ఏమన్నా కొంచెం డిఫరెన్స్ వస్తుంది. బట్ ఫర్ దట్ ఫైనాన్షియల్గా ఫీమేల్స్ రన్ చేసే కంపెనీస్ బెటర్గా. బట్ లేడీ బాసెస్ ఆర్ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఐ మైసెల్ఫ్ ఐఎమ్ ఏ లేడీ బాస్. వీఆర్ నాట్ ఈజీ టు హ్యాండిల్, అది మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే మాకు వైట్ అండ్ బ్లాక్ మధ్యలో లైన్స్ చాలా పర్ఫెక్ట్గా గీసేస్తాం, ఇది తప్పు ఇది ఒప్పు అని. వేరేజ్ మెన్ ఆ గ్రే ఏరియాస్ ఉంటాయి. అండ్ ఐ థింక్ కంపెనీల్లో గ్రే ఏరియా ఉండటం కూడా కొంత ఇంపార్టెంటే నేను. లేకపోతే పీపుల్ సఫికేట్ అయిపోతారు కొన్నిసార్లు. మనం 5:30 అంటే 5:31 వస్తే మాకు నచ్చదు. 5:30 వచ్చావా, సరేలే సరేలే వెళ్ళి ఆ పని చూడండి అంటారు. మేమేమో వాళ్ళ వంక ఒకసారి గట్టిగా చూసి 5:31 ఎందుకు అయింది అని అడుగుతాం. సో ఆ డిఫరెన్స్ ఫీమేల్స్ ఉన్న వాళ్ళలో చాలా చాట్ల నేను కూడా నోటీస్ చేస్తున్నాను. కొంచెం స్ట్రిక్టర్ సైడ్ ఉంటారు. సో అందుకని కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది, పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు చేయాలని. సో బయటికి వచ్చి ఇవాళకి వస్తుంది ఓన్లీ 30% ఆఫ్ ఉమెన్ ఆర్ ఎంప్లాయిడ్ ఇండియాలో, 32% ఆఫ్ దెమ్ ఆర్ ఎంప్లాయిడ్ ఇండియాలో, అండ్ 68% ఆర్ స్టిల్ home makers. And is it also an opportunity that is not available here, or మనం కూడా స్టక్ అయిపోతున్నాము సందీప్. మనం ఎలా అనుకుంటాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లోనే నేను చెప్తున్నాను, మేబీ నేను కానీ ఒక 2 hours వర్క్ చేద్దాము, 4 hours వర్క్ చేద్దాము అని ఉంటే నేను వర్క్ ఆ 20 years కూడా చేయగలుగుండేదాన్ని. నాకు వర్క్ అంటే ఏంటి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేయటం, పర్ఫెక్ట్గా వర్క్ చేయటం. ఆ థాట్ ప్రాసెస్ నుంచి స్లోగా మనం బయటకు వచ్చేయాలి. నాకు అంబిషన్ ఉంది పని చేయాలని, కానీ నాకు 4 గంటలే వీలవుతుంది. లెట్స్ వర్క్ ఓన్లీ ఫర్ 4 hours. హూ ఇస్ స్టాపింగ్ దిస్? కంటిన్యూటీ అయితే పోదు కదా. ఆ థాట్ ప్రాసెస్లోకి వచ్చేయాలి అందరూ. నాకు 2 గంటలే వీలవుద్దా, నేను 2 గంటలే పని చేస్తాను. అలాగా మన మైండ్ సెట్ని మార్చుకుని నాకున్నంత టైంలో నాకున్న డ్రీమ్ని నేను అచీవ్ చేయడానికి ట్రై చేస్తాను అని స్టార్ట్ చేస్తే అది స్లోగా మన ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అండ్ అప్పుడు మనం ఒక స్టేజ్కి ఫాస్ట్గా రీచ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను 20 ఏళ్ళు ఇంట్లో ఉండిపోయాను అనిపిస్తుంది. ఒక 10 ఏళ్ళ ముందు వీళ్ళందరూ నాకు పరిచయం ఉంటే కనుక నేను అట్లీస్ట్ క్లినికల్ కార్డియాలజీ అన్నా చేసి ఉండేదాన్నేమో, ఆర్ పెథాలజీ అన్నా చేసి ఉండేదాన్నేమో. నా థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే, చేస్తే సర్జరీ చేయాలి, ఆ రేడియాలజీ చేయాలి, లేకపోతే ఏమీ చేయొద్దు అన్నట్టు. దట్ వాజ్ ఎ రాంగ్ థాట్. నేను కొంచెం రిలేటివ్గా ఈజియర్గా ఉండే అయితే చేసేసి ఉంటే కనుక కంటిన్యూ అయ్యేది కదా. సో లెట్స్ నాట్ ఫిక్స్ ఫర్ ఎంత చేయాలి, ఇది మినిమం చేయాలి, ఇది ఎంత పర్ఫెక్ట్గానే చేయాలి అనేది ఫిక్స్ అవ్వకుండా పెట్టుకుంటే. అంటే దేర్ ఆర్ సమ్ రోల్స్. అంటే నువ్వు 2017-18లో కన్స్ట్రక్షన్ నువ్వు చేసినప్పుడు అంటే చాలా తక్కువ మంది ఉమెన్ దే కమ్ అండ్ దే డూ ద కన్స్ట్రక్షన్. 2017 కాదు సందీప్, 2005లోనే వచ్చి. అప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక ఆంటీ ఇన్స్పిరేషన్ నాకు, కుమార్ ఆంటీ అని. ఆవిడ ఇన్స్పిరేషన్. ఆవిడ బేసికలీ ఆంటీ పెద్ద చదువుకోనా, కానీ ఇల్లు కట్టించారు. నేను ఆవిడ ఒకరోజు చూడటానికి వెళ్తే ఆంటీ నాకు ఆ ఇల్లు చూపించారు. నేను ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే, ఆంటీ సొంతగా ఇల్లు కట్టించగలిగితే ఎంతో కొంత చదువుకున్న మనం వి షుడ్ బీ ఏబుల్ టు డూ ఇట్ కదా అని ఆంటీ మన ఇద్దరం జాయిన్ అయ్యి చేద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏబీసీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఎంత సిమెంట్కి ఎంత ఇసుక కలుపుతారో కూడా తెలియదు.
తెలియదు, అసలు ఏమీ తెలియదు. అప్పుడు మా ఇంట్లో పైన ఏదో కన్స్ట్రక్షన్ చేస్తే కూడా అసలు ఏబీసీ కూడా తెలియదు. నాకు ఒక ప్రాబ్లం ఉంటుంది, నేను ఏది చేసినా 100% చేయగలను, లేకపోతే 0 చేయగలను. సో అప్పట్లో ఏంటి, ఆ చదువు అదే ప్రపంచం. సో పైన ఇల్లు పైన కన్స్ట్రక్షన్ అవుతున్నా కానీ ఎప్పుడు పైకి వెళ్ళి చూసేదాన్ని కూడా కాదు. ఆంటీ దాంతో బాగా ఇన్స్పైర్ అయ్యాను. సో ఐ డిసైడెడ్. అప్పుడు ఏం చేసేదాన్ని అంటే ప్రతిదీ మేస్త్రులతో కూర్చొని రాసుకునేదాన్ని. మళ్ళీ సేమ్ స్టోరీ, హాస్పిటల్ మొదలుపెట్టినలాగా ఎంత కలుపుతారు, ఎలా కలుపుతారు, ఎప్పుడు ఏం చేయాలి, ఐరన్ బెండింగ్, రాడ్ బెండింగ్ ఎవరు ఎలా చేస్తారు, దాని తర్వాత స్లాబ్ ఎలా వేయాలి, పర్సంటేజ్ ఎంత, అలా అన్నీ అనమాట. ప్రతిదీ వాజ్ ఎ క్వశ్చన్ బికాస్ ఐ డోంట్ నో ఎనీథింగ్. సో అలా నేర్చుకున్నాను. నేర్చుకున్నాక నువ్వు అన్నట్టే ఇప్పుడు మనం వెళ్ళి ఆ రోడ్డు మీద కూర్చొని ఆ మేస్త్రితో మాట్లాడి కన్స్ట్రక్షన్ చేయించాలా అని అడిగాను ఇంట్లో. అడిగారు, రంగానే అడిగాడు. అడిగితే నేను అన్నాను, నన్ను డిస్కరేజ్ చేయొద్దు, ఎంకరేజ్ చేయొద్దు, ఇట్స్ ఓకే, డిస్కరేజ్ మాత్రం చేయొద్దు అని అడిగాను. సో హీ వాజ్ నైస్ ఇనఫ్. నాకు ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడానికి రంగానే మళ్ళీ డబ్బులు ఇచ్చాడు. అది అడిగిన రంగానే డబ్బులు ఇచ్చాడు. ఎప్పుడు కన్స్ట్రక్షన్ దగ్గరికి రంగా రాలా. ఇల్లు అయిపోయాక 2 ఇల్లు, ఆ రోజు నా బర్త్డే రోజు ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి ఆ ఇల్లుని చూపించాను. ఆ రోజు ఇంటికి వచ్చాక అన్నాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా బాగా చేసావు అన్నాడు. ఆ తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ నెక్స్ట్ రోజు కూడా ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. దెన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ కమింగ్ టు వర్కర్లు ఏదైతే ఉన్నారో, నా బిలీఫ్ ఏంటంటే మనతో పాటు పనిచేసిన వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మనతో ఎప్పుడు పని చేయాలనుకోవాలి. ఇల్లు ఓపెనింగ్ రోజు రాత్రి ఎప్పుడైతే పెట్టానో ఆ రోజు మార్నింగ్ అందరికీ బట్టలు పెట్టి 18 మంది మేస్త్రీలకి గోల్డ్ రింగ్ చేయించి అది ఇచ్చి అదొక సెలబ్రేషన్లో ఉండింది అనమాట. వాళ్ళకి అమ్మ చేయించుకుని డబ్బులే ఇవ్వరు అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఐ క్యారీ దట్ హ్యాపీనెస్ ఈవెన్ టుడే. చాలా మంది ఉమెన్ దే కమ్ అని చాలా మంది ఆల్మోస్ట్ 90% ఆర్ మ్యారీడ్ విత్ కిడ్స్, కానీ దే కమ్ విత్ అన్ ఎంతూజియాజం. మిమ్మల్ని చూసో లేకపోతే మనకి ఏదో ఒక బెనిఫిట్ వస్తుందనో లేకపోతే మనకి ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుందనో ఇక్కడ దీనిలో నుంచి వచ్చారు కదా. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ యాజ్ మమత నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఫర్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉమెన్స్ వింగ్? నాట్ జస్ట్ ఫర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బట్ ఒక Tier 3, Tier 2 సిటీ నుంచి వచ్చిన ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి వాట్ కెన్ యూ డూ 9 yearsలో నువ్వు గ్రో అయిన దానికి? ఒకటేంటంటే సందీప్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండింగ్. నువ్వు రాకపోతే పీపుల్స్ పర్సెప్షన్ ఆఫ్ బ్రాండింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. స్టోరీలో ఇంకొక పార్ట్, కుమార్ ఆంటీ కాల్ చేశారు, అమ్మ నేను మిస్ అయ్యాను, అది చాలా బాగుందంట కదా, నేను చేసే కారంని నేను బ్రాండ్ చేయాలనుకుంటున్నాను, నేను చాలా మిస్ అయ్యాను అన్న. అమేజింగ్ రైట్? కరెక్ట్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎడ్యుకేషన్, ఇట్స్ అబౌట్ ఎంతూజియాజం టు డూ థింగ్స్. కరెక్ట్. అంత మిస్ అయ్యాను, అయ్యో సారీ ఆంటీ, కాల్ చేశారు అనుకున్నాను, బట్ ఎనీవే మీకు వాళ్ళు చెప్పిందంతా కన్వే చేస్తాము. ఈ జీల్ ఉన్నాళ్ళు ఫస్ట్ థింగ్, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, వాళ్ళకి అసలు ఎలా స్టార్ట్ అవ్వాలి అనేది వేరే వాళ్ళ త్రూ చెప్పించు, ఎలా ఒక బిజినెస్ పెట్టాలి, ఏమేమి సబ్సిడీస్ వస్తాయి, మనం ఎవరెవరితో టైఅప్ అవ్వచ్చు, వాటిని ఎలా అమ్ముకోవచ్చు, వాటిని ఎలా బ్రాండ్ చేయొచ్చు, ఇవన్నీ కనుక తీసుకురాగలిగితే ఎవరు చేయగలిగింది వాళ్ళు చేస్తారు. అవును, అంతే కదా. ఉమెన్ ఏదో లక్షలు ఎర్న్ చేసే అవసరం, ఒక 10,000 15,000 నెలకు ఎర్న్ చేసినా ఇట్ ఈస్ ఎంపవరింగ్ సొసైటీ, ఇట్ ఈస్ ఎంపవరింగ్ ఫ్యామిలీ. వాళ్ళకి చిన్న చిన్నవి నేర్పిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ స్టిచ్చింగ్ నేర్పించాం, రోజుకు 300-400 ఎర్న్ చేయటం అసలు ఇస్ నాట్ డిఫికల్ట్ స్టోరీ. వాళ్ళని ఒకరితో టైఅప్ చేసేసామనుకో, అలాంటి ఒక 20 మంది లేడీస్ ఒక 15,000 నెలకి సంపాదించగలిగితే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ చిన్న వచ్చేస్తుంది కదా. సో మనకున్న ఇప్పుడు వరకు నీకున్న ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంతా కోల్పోబోతున్నాం. సో మీ హస్బెండ్కి, మీ ఫియాన్సీకి ముందే చెప్పు, నేను ఉద్యోగం చేస్తాను అని అతన్ని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోండి. సో అలాగే ఇప్పుడు ఈ ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ త్రూ ఏంటంటే మా ఆశ అట్లీస్ట్ కొంతమంది విమెన్ ఆంటర్ప్రినర్స్ని చేయాలి అని ఒక జీల్తో ఉన్నారు కదా. అండ్ మొన్న బడ్జెట్లో కూడా వీ హ్యావ్ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ఉమెన్. దాన్ని మీ సపోర్ట్తో ఎలా లెవరేజ్ చేసుకోవచ్చు అంటే ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే చాలా డిఫరెంట్ వ్యాపారాల్లో ఉన్నాళ్ళు దే ఆర్ మెంబర్స్ ఆఫ్ దిస్. సో చాలా ఇన్పుట్స్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్లోనే
అంత ఏం అర్థమవుతుంది లేడీస్కి ఇంట్లో కూర్చొని వాట్ బడ్జెట్ ఈస్ గోయింగ్ టు ఆఫర్ దెమ్ అనేది. ఫ్రాంక్గా చెప్పాలంటే మాకే అంతేమీ వీ డోంట్ హ్యావ్ సో మెనీ ఇన్పుట్స్. మనం దీన్ని అలా యూజ్ చేసుకోవచ్చు, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ప్రాపర్ పీపుల్ చెప్తే ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఏమేమి మనకి ఫేవరబుల్గా ఉన్నాయి విమెన్ కని మనం తీసుకొచ్చి చెప్పించగలిగితే కొంతమంది ముందుకు వస్తారు. ఇంట్లో కూర్చొని సింపుల్ పచ్చళ్ళు చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి చికెన్ పచ్చడి చేయగలిగావు అని అనుకుంది, నీకు ఒక 1000 రూపాయలకి అమ్మగలిగావు. 10 కేజీలు అమ్ముడు పోవటం అనేది ఈజ్ నాట్ ఎ బిగ్ స్టోరీ. సో నువ్వు 5000 సంపాదించినట్టే కదా 4000. సో దట్ ఈస్ ఎంపవర్మెంట్, రైట్? అలానే డిఫరెంట్ థింగ్స్ చేయగలిగే వాళ్ళు ఒక ఎక్స్పోజర్ కల్పించి, ఒక ప్లాట్ఫామ్ కల్పించి, వాళ్ళకి ఏం చేయగలమో మనం చెప్పి, డిఫరెంట్ ఇండస్ట్రీస్ పరిచయం చేసి, అలా డిఫరెంట్ పీపుల్తో వీటికి ఏమన్నా ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇంకేం ఆపర్చునిటీస్ ఉన్నాయి అని వాళ్ళకి చెప్పి, నేను అనేది ఏంటంటే వీఆర్ నాట్ లుకింగ్ అట్ బ్రింగింగ్ గ్రేట్ డిఫరెన్స్. దట్ స్మాల్ డిఫరెన్స్ ఆల్సో మ్యాటర్స్, కెన్ మేక్ ఎ బిగ్ ఇంపాక్ట్. ఎగ్జాక్ట్లీ, సొసైటీలో ఇట్స్ అ బిగ్ ఇంపాక్ట్. ఎలా నువ్వు నాకు పరిచయం టీటీ ద్వారా, టేబుల్ టెన్నిస్ ద్వారానే. వెన్ వీఆర్ ఆల్ ప్లేయింగ్, నాకు ఒకటి బాగా గుర్తు, నాకు స్టేడియంలో అందరూ షటిల్ వాళ్ళంతా ఒక చోట ఉంటే, పాపం మేమంతా చిన్నపిల్లప్పుడు అలా ఉంటే, ఎక్కడికి వెళ్ళినా నేను మమతలని వస్తాను స్టేట్మెంట్. సో అంటే నాకు ఇవాళకి మా మదర్, మై మదర్ సేస్, మనం ఒక టోర్నమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు ఒక్కదానివే కాంప్రమైజ్ అవ్వవు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వచ్చిన ప్లేయర్కి కంపల్సరీగా మనం ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్, కంపల్సరీగా ఫుడ్ కంపల్సరీగా పెట్టాలి అనేది. అంటే ఊరంతా ఒకవైపు ఉంటే నువ్వు ఒక్కదానివే ఒకవైపు ఉన్నావు అంటే సమ్వేర్ నువ్వు ఒక ప్లేయర్గా నువ్వు ఉండి నువ్వు వచ్చి నువ్వు చేసావు కాబట్టి యూ వాంటెడ్ టు గివ్ టు ద పీపుల్, నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ హూ ఆర్ ప్లేయింగ్ టేబుల్ టెన్నిస్. కానీ ఇండియాలో ఎన్ని గేమ్స్ అలా ఉన్నాయి. లక్కీగా మేము ఆడేటప్పుడు ఓకే, మా డాడీ డాక్టరు, మేము కొంచెం అఫోర్డబుల్ ఫ్యామిలీయే కాబట్టి అవసరమైతే ఒక హోటల్లో అన్నా ఉండేవాళ్ళం. లేకపోతే స్కూల్స్లో, జెడ్పీ స్కూల్స్ వాటిలో ఇచ్చేవాళ్ళు స్టేకి. సో అక్కడ స్నానం చేయడానికి కూడా ప్రాపర్గా బాత్రూమ్స్ ఉండేవి కావు. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎ వెరీ ప్యాథటిక్ స్టేట్. అట్ సమ్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్, ఎవరిలోనూ తప్పు పట్టట్లేదు, పరిస్థితులు అంతే. అప్పట్లో మన పరిస్థితులు అవి. ఇప్పుడు ఇండియా బెటర్ అయింది, ఇప్పుడు అకామిడేషన్స్ బెటర్గా ఇస్తున్నారు ఇదివరకుతో చూస్తే కదా. అప్పుడు అలాంటి పరిస్థితులు చూసినప్పుడు మనం ఇప్పుడైనా మనం ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు కొంచెం కష్టపడితే వాళ్ళకి ప్రాపర్గా ఇవ్వచ్చు కదా అనేది. అందుకనే నేను చాలా గట్టిగా అట్లాంటివి పట్టుకునేదాన్ని. మళ్ళీ ఇప్పుడు కూడా మనం ఏముంది ప్లేయర్సే కదా వాళ్ళే చూసుకుంటారులే అనే సిచ్యువేషన్లో ఎందుకు పెట్టాలి? ఆ ఎఫోర్డబిలిటీ లేని వాళ్ళు ఇవాళ ఉన్నారు, ఇదివరలోనూ ఉన్నారు. సో అలాంటి ఎఫోర్డబిలిటీ లేని వాళ్ళని వాళ్ళు సపరేట్ అయిపోతారు. ఎందుకు? అది ఇచ్చేదేదో అందరికీ ఇద్దాం, మనం డబ్బులు వేసుకోవటం, కొంత స్పాన్సర్షిప్ను అడగటం. ఎప్పుడైతే మనం వాడే ప్రతి రూపాయి సిన్సియర్గా వాడతాము అనే నమ్మకం ఉంటుందో సందీప్, పీపుల్ ఆర్ రెడీ టు డొనేట్. అదే బిగ్ ఫ్యాక్టర్ మనకి. మనం అడిగిన వాళ్ళు అడిగినట్టు ఎవరెవరైనా రాసేసేవాళ్ళు, మనం బాగా టోర్నమెంట్లు చేయగలిగే వాళ్ళం. సో ఐ బిలీవ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ డాడీ ఉన్నారు, ఆ స్పోర్ట్ని ఎలా పైకి తీసుకురాగలిగారు? జిమ్నాస్టిక్స్ అనే దాన్ని హౌ ఈజ్ హీ ఏబుల్ టు సపోర్ట్ సో మెనీ పీపుల్? అదంతా ఇట్స్ ఏ మైండ్ సెట్. మనం చేసే దానిలో సిన్సియర్గా 100% చేయాలి. అలాంటి లీడర్స్ ప్రతి ఏరియాలోనూ పెరగాలి. నా ఆశ కూడా అదే, అలాంటి లీడర్స్ వస్తారని, ఏదో దీన్ని మంచి చేస్తారని, ఇండియా ఎక్కడికో వెళ్తుందని. ఇవన్నీ ఆశలు. ఎందుకంటే డెమోగ్రఫిక్గా కూడా మనకి చాలా కరెక్ట్ పాపులేషన్ ఉంది, ఏజ్డ్ పాపులేషన్. సో మిగతా అన్ని కంట్రీస్ కమింగ్ 20 yearsలో ఏజ్డ్ పాపులేషన్ పెరుగుతుంది, మనకి యంగ్ పాపులేషన్ పెరుగుతుంది. సో ఇండియాకి చాలా మంచి ఛాన్స్ ఉంది. సో కరెక్ట్ పీపుల్ లీడర్స్ అయితే, కరెక్ట్ పాలసీస్ వస్తే ఇండియా విల్ బి సమ్వేర్ ఎల్స్. మనం ఒక్క ఒలింపిక్ మెడల్ కొట్టడానికి అభినవ్ బింద్రా అప్పుడు ఫస్ట్ ఒలింపిక్, మొన్న 2008 అంతేగా ఫస్ట్ ఒలింపిక్ మెడల్. అదొక కళ. అవును, ఇవాళ ఇట్స్ ఎ రియాలిటీ. అలా ఎవ్రీవేర్లో దెర్ ఇస్ ఎ చేంజ్. ఇప్పుడు ఇవాళ అమెరికా మన ఈజీగా తీసుకునే పరిస్థితిలో ఉందా? షూర్గా లేదు. అంతేగా. సో అలాంటి పరిస్థితుల్లో ఇండియా ఉంది. ఇక్కడి నుంచి ముందడుగు వేయటమే కానీ వెనక్కి చూసుకుంటాం అనేది లేదు. కానీ దీనికి ఏంటంటే మన యూత్ కమిటెడ్గా ఉండాలి అండ్
చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చేసే చాలా విషయాలు ఎక్స్పోజరు పెరిగిపోయింది. దేర్ ఆర్ డ్రగ్స్, దేర్ ఈస్ విపరీతమైన అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వాయిసెస్, ఇవన్నీ ఉన్నాయి. వీటినన్నిటినీ తట్టుకుని యూత్ నిలబడాలి, బెటర్ చేయాలి. వెన్ మై ఫాదర్ 2014లో జిమ్నాస్టిక్స్ సెక్రటరీ కింద చేసేటప్పుడు సేమ్ మా ఫాదర్కి కూడా సేమ్ ఫీలింగ్, అట్లా వై ఆర్ వి నాట్ డూయింగ్ ఇట్. జిమ్నాస్టిక్స్ అంటే ఇంకా అసలు అండర్ డాగ్ అనమాట, అండర్ డాగ్, అసలు లెక్క కూడా చేసేవాళ్ళు కాదు కదా. 2014లో వెన్ హీ వాజ్ సెక్రటరీ, గుంటూరు సెక్రటరీ. సో ఫైట్ చేసి ఒక చిన్న ప్లేస్ తీసుకొచ్చారు. కట్ చేస్తే 2021కి వీ హ్యావ్ గాట్ అన్ ఎంటైర్ స్టేడియం ఫర్ జిమ్నాస్టిక్స్. ఆ రోజు నాకు ఇంకా గుర్తు, మాకు ఫుల్ సీజన్ ఫ్యాక్టరీలో, నేను ఆస్ట్రేలియాలో ఉన్నా. సో అంతా వదిలేసి ఏపీఓ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫీస్ ముందు కూర్చొని ఫైల్స్ పట్టుకొని ఏ రికమెండేషన్లు పెడితే వచ్చే గవర్నమెంట్ వచ్చి మళ్ళీ అది కొట్టేస్తుందేమో అనుకొని ఏ రికమెండేషన్ లేకుండా డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ తిరిగి సంతకాలు పెట్టించుకొని మళ్ళీ అది తీసుకొని వెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్కి తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో అప్రూవల్ చేయించుకొని, ఏది స్టేట్ అసోసియేషన్ అయితే అప్రూవల్ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే తీసేస్తున్నాం అని మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఢిల్లీకి వెళ్ళి దాన్ని అప్రూవల్ చేయిస్తే ఇన్ఫ్యాక్ట్ స్టేడియం అంతా బిల్డ్ అయిన తర్వాత ఎక్విప్మెంట్ లేదు. ఎక్విప్మెంట్కి పాపం చాలా బాగా హెల్ప్ చేసింది శ్రీకృష్ణదేవరాయలు గారు. సో మొత్తం హెల్ప్ చేసిన తర్వాత మళ్ళీ మొన్న వెళ్తే వాళ్ళ సన్ ఇస్ జిమ్నాస్టిక్స్ ప్లేయర్, వాళ్ళ వైఫ్ షీ కమ్స్ ఎవ్రీడే. సో మొన్న మా ఫాదర్ 2 years బ్యాక్ ఇలానే అడిగితే శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ ఎంపీ ఫండ్ నుంచి స్ట్రైట్ అవే 35 lakhs ఫర్ పీపుల్, ఫర్ ద చిల్డ్రన్కి అక్కడ సాఫ్ట్ మ్యాట్ వేయడానికి ఇచ్చేసారు. అంటే నాకు అనిపించింది ఏంటంటే లైక్ పీపుల్ లైక్ యూ అండ్ పీపుల్ లైక్ మై ఫాదర్, సో ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్కి వాళ్ళకి వచ్చిన అమౌంట్లో వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు. తెలియకుండా మా నాన్నగారు నాకు తెలుసు ఒక 5 to 6 lakhs ఖర్చు పెట్టేస్తున్నారు సంవత్సరానికి, జస్ట్ బికాస్ దే లవ్ దెర్ గేమ్. అండ్ అట్లా చేయగలిగితే ఇండియాలో ఎన్ని టీమ్స్కి, ఎన్ని స్పోర్ట్స్కి ఎన్ని మెడల్స్ వచ్చేవి. ఆ కమిట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సందీప్. ఏదన్నా తీసుకుంటే కనుక దాన్ని కష్టపడి అది 100% చేయాలి అనే కమిట్మెంట్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. అంతే కదా, నిజంగానే బయట పిల్లలు పాపం బయట ప్రాక్టీస్ చేస్తా ఎట్లా ఉండేవాళ్ళు. చిన్నప్పుడు నీ వాల్ స్టోరీలో అందరు నిన్ను ఐఏఎస్ అనేవాళ్ళు అంటారు. ఒక్కసారి షిఫ్ట్ చేస్తే నువ్వు ఒక డాక్టర్ అండ్ దెన్ యు ఆర్ నవ్ మేనేజింగ్ అన్ ఎంటైర్ హాస్పిటల్. అలాంటి రమేష్ గారు బాధపడతారేమో, బట్ స్టిల్ యు ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ రమేష్ హాస్పిటల్స్. సో ఎట్లా అసలు ఐఏఎస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు చాలాసార్లు ఆ కలెక్టర్స్ ఇస్తారు కదా ఏదైనా ప్రైజ్లు వచ్చినప్పుడు అలాగా. సో ఏమో 4th 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ నుంచి కూడా ఐఏఎస్ అనుకునేదాన్ని. ఇప్పుడు 9th స్టాండర్డ్లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు వచ్చింది. అప్పుడు ఇది నేషనల్ గేమ్స్ జరిగాయి, దానిలో అవార్డు వచ్చినప్పుడు కేంద్రీయ విద్యాలయ నేషనల్ గేమ్స్. అప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటే ఏమవుతారు అంటే నేను జస్ట్ స్మైల్డ్, డింట్ ఆన్సర్ ఎనీథింగ్ బేసికల్లీ. అప్పుడు వాళ్ళందరికీ వాళ్ళే రాస్తారు, బికాజ్ మై డాడీ ఈజ్ అ డాక్టర్. వాళ్ళందరికీ వాళ్ళ నాన్నగారి వృత్తి తీసుకోవాలనుకుంటుంది అని. ఇంకా అది చదివాక సో నేను ఇప్పుడు ఇంకేదన్నా డిగ్రీ చదువుతాం కదా యూజువల్లీ ఐఏఎస్కి. సో ఈ సీట్ రాక అది చేశాను అనుకుంటారని చెప్పి ఎంబీబీఎస్ ఫినిష్ చేసి ఐఏఎస్ చేయాలి అనుకొని ఎంబీబీఎస్కి వచ్చాను. సో అలాగా అలా నుంచి షిఫ్ట్ అవ్వడం. మనం అనుకున్న ఎన్ని జరగవు కదా, సంథింగ్ కాల్డ్ డెస్టినీ కదా. సో అందుకని ఫస్ట్ ఇయర్ అయిపోయిందని పెళ్ళి అయిపోయింది, ఎంబీబీఎస్ అవగానే పుస్తకాలు అటకెక్కేసాయి. సో ఆ తర్వాత స్టోరీ ఇప్పుడు మనం కట్ చేసి మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత లైఫ్ స్టార్ట్ చేస్తే యు ఆర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్. సో గుడ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే తేజ
మమ్మ నువ్వు ఐఏఎస్ అవుదాం అనుకున్నావు కదా, సో నీ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేస్తానని చైతన్యలో ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. కాకపోతే వాడు అప్పటికే వాడి సిలబస్ డిఫరెంట్, ఐబీ, అండ్ హీ వాంటెడ్ టు ఆల్సో గో ఫర్ బ్యాచులర్స్ అబ్రాడ్. ఓకే, అందుకని మళ్ళీ స్టాప్ చేసి ఐబీ స్కూల్లో జాయిన్ చేసాం. కానీ అట్లీస్ట్ హీ థాట్ ఆఫ్ ఇట్. కరెక్ట్, ముందుగా ముందు మదర్స్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేద్దాం. వన్ లాస్ట్ థింగ్ అక్క బిఫోర్ వీ ర్యాప్ అప్. సో యూజువల్లీ ఏంటంటే పిలిచిన ప్రతి ఒక్కరిని వీ వాంట్ దెమ్ టు మేక్ ఏ ప్రామిస్ దట్ కెన్, వాళ్ళు ఏదో ఒక డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ, మీ ఇండస్ట్రీలో అవ్వచ్చు, ఆర్ ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో చేంజ్ తీసుకొద్దాం అనుకున్నాం. సో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇంటాక్స్ ప్రామిస్. సో వన్ ప్రామిస్ దట్ కెన్ help someone build their career, one promise that can impact others, or one promise that can help a family to grow. ఏదైనా సరే మీ చేతిలో ఉంది, వాట్ యూ కెన్ గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. నువ్వు ఒక్కటంటే నేను చెప్పలేకపోతున్నాను. నేనేంటో 100 చేయాలనుకుంటా. గ్లోబల్ వార్మింగ్ టాపిక్ వచ్చిందనుకో, అసలు 2050కి దాని క్వశ్చన్ మార్క్ కదా, బికాస్ ఆఫ్ ద వే గ్లేషియర్స్ మెల్ట్ అవుతాయి. అందుకని నేను అనుకుంటాను పీపుల్ని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి లోకల్గా ఎక్కడికక్కడ లీడర్స్ని క్రియేట్ చేసి మొక్కలు పెంచటం. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ మొక్కలు పెంచుతుంది, కానీ ఆ ఇయర్ అయిపోయే టైంకి ఆ మొక్కలు బతుకుండవు. మళ్ళీ కొత్త మొక్కలు కొంచెం దూరంలో అక్కడక్కడే వేస్తున్నారు. అలా కాకుండా అలాంటి మొక్కలు అక్కడ లోకల్గా లీడర్షిప్ క్రియేట్ చేసి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకునేట్టు చేస్తే ఆ గ్లోబల్ వార్మింగ్ విషయంలో అదనుకుంటాం. దెన్ నెక్స్ట్కి షిఫ్ట్ అయితే హెల్త్ అనేది ఒక ప్రతి పర్సన్ రైట్. సో ఒక రోజు రావాలి, నాకేమన్నా జరిగినా నాకు భయం లేదు, హాస్పిటల్స్ ఉన్నాయి, దే విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అనే పరిస్థితిలో ఉండేట్టు హెల్త్ ఉండాలి. థర్డ్ థింగ్, మన ఇప్పుడు సొసైటీ ఎట్లా అయితే ముందుకెళ్తుందో దాన్ని చూస్తే ఫ్యూచర్లో ఎవరి కోసం ఎవరికి టైం ఉండదు. ఎవ్రీ వన్ ఈజ్ ఆక్యుపైడ్ ఇన్ దేర్ ఓన్ వే. సో ఈ ఫ్యూచర్లో వాట్ డు వి సే, రిటైర్మెంట్ హోమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అఫోర్డబుల్ పీపుల్కి రిటైర్మెంట్ హోమ్స్ ఈజ్ నాట్ అ ప్రాబ్లం. అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి ఏంటి పరిస్థితి? సో అలాంటి ఒకటి చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. నేనైతే డిసైడ్ అయిపోయాను రిటైర్మెంట్ హోమ్ తీసుకోవాలి, సెకండ్ ఇన్నింగ్స్ లాగా. ఎందుకంటే అప్పుడు డబ్బులు విషయం కాదు క్రైటీరియా, మనతో మాట్లాడే మనుషులు కావాలి, మన సిమిలర్ థాట్స్ పంచుకునే పీపుల్ ఉండాలి. అది ప్రాబ్లం అయిపోతాను. ఉండడానికి పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటారు, మనుషులు ఎవరు? సో అలాంటివి. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఇంకొక డ్రీమ్ ఏంటంటే, ఆర్ఫన్స్ ఉంటారు కదా, వాళ్ళకేమో పేరెంట్స్ లేరు, పిల్లలు లేని వాళ్ళేమో ఐవీఎఫ్లు ట్రై చేసి దిగులు పడిపోయి, వై కాంట్ దీస్ పీపుల్ కమ్ ఆన్ ఏ కామన్ ప్లాట్ఫామ్? ఆర్ఫన్స్ విల్ హ్యావ్ పేరెంట్స్, వీ హ్యావ్ చిల్డ్రన్, రైట్? ఆ థాట్ ప్రాసెస్లో కొంత చేంజ్ తీసుకొచ్చి అలాంటివి. హెల్త్ సైడ్లోనే ఆర్గన్ డొనేషన్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. పీపుల్ అవేర్ అయ్యి ఒక్క ఆర్గన్ కూడా వేస్ట్ అవ్వకుండా పక్కన వాడికి ఉపయోగపడేట్టు మనం అవేర్నెస్ తీసుకురాగలిగితే చాలామంది చాలా హ్యాపీగా బతికే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగా డిఫరెంట్ ఫీల్డ్స్ ఆలోచించినప్పుడు ఐ థింక్ ఐ హ్యావ్ టు వర్క్ హియర్. ఇందాక చెప్పాను ఆంటర్ప్రెన్యూర్స్ కొంతమంది, అలా టైం ఉంటే ఇవన్నీ చేయాలని ఆశగా ఉంటుంది, టైం లేదు అది. కానీ వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ వే అవుట్, ఫిగర్ అవుట్. ఎంతో కొంత టైం కొంచెం అన్నా ఇచ్చి అవి ఇలాంటి వాటన్నిటిలో అవేర్నెస్ అట్లీస్ట్ క్రియేట్ చేస్తే మన కింద ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేయగలిగితే, ఇప్పుడు మనమే ఒక్కళ్ళమే అన్నీ చేయలేంగా, మన కింద ఒక 40 మంది 30 మంది సిమిలర్ ఐడియాస్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గన్ డొనేషన్, ఆ 40 మంది ఇంకొక 100 మందిని ఇంపాక్ట్ చేస్తారు, ఆ 100 మంది ఇంకొక 200 మందిని ఇంపాక్ట్ చేస్తారు. అట్లాంటి సిస్టమ్స్ వస్తే అలా ప్రతి దానిలో కంట్రిబ్యూట్ చేస్తే వరల్డ్ విల్ బి ఎ బెటర్ ప్లేస్ టు లివ్. వండర్ఫుల్. సో నువ్వు మీ సిటీకి ఏం చేద్దాం అనుకున్నావు? వాట్ ఈస్ దట్ వన్ ప్రామిస్ దట్ యూ వాంట్ టు? ఇవన్నీ కావాలి సందీప్, ఎలాగో చేయాలి, ఇవన్నీ మాత్రం చేయాలి. మొక్కలు నాటాలి, వాటిని పెంచేట్టు చూడాలి. ఆర్గన్ డొనేషన్లో చాలామంది, ఎంతమందిని చూస్తున్నాము, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్, యంగ్స్టర్స్, లివర్ రీప్లేస్మెంట్ అవసరమైన వాళ్ళు బ్రెయిన్ డెత్ అయిపోతారు, కానీ మనం కన్విన్స్ చేయలేకపోతున్నాను వాళ్ళ 4 ఆర్గన్ డొనేషన్కి.
అనవసరంగా తీసుకెళ్ళిపోయి వాళ్ళని బర్రీ చేసేసో కాల్ చేసో చేస్తున్నారు. ఇంకొక నలుగురికి ఉపయోగపడే బాడీలు అలా అయిపోతున్నాయి. సో ఆ అవేర్నెస్ అనేది కూడా ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇట్స్ ఇంపార్టెంట్. హంగర్ ఫ్రీ వరల్డ్, ఇవన్నీ సింపుల్ డూవబుల్ థింగ్స్. సిమిలర్ మైండెడ్ పీపుల్ దానికి కొంచెం టైం పెట్టి ఒకేలాగా ఆలోచించి ముందుకెళ్తే మనం చాలా 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 చేయొచ్చు ప్రపంచాన్ని. ఆ చాలా చాలాలో ఎంతో కొంత అయితే 100% చేస్తాను. వండర్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నాకు లాస్ట్ మినిట్లో అయినా యూ కేమ్ హియర్ జస్ట్ ఫర్ మీ. బట్ నాకు తెలిసి టుడే పీపుల్ విల్ అండర్స్టాండ్ అసలు హౌ డాక్టర్ మమత థింగ్స్, బికాస్ పర్సెప్షన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక మైండ్ సెట్ అయితే ఉందో ఒక మనిషిని మారుస్తుంది. నీ మైండ్ సెట్ని బట్టి ఇంకొక నలుగురు ఇంపాక్ట్ అయితే వీ కెన్ మేక్ ఎ వెరీ గుడ్ వరల్డ్. క్లీన్ పీపుల్ మేక్ అ క్లీన్ సొసైటీ లాగా. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఇన్టాక్స్ పాడ్కాస్ట్. ఇట్స్ ఎ ప్లెజర్. నువ్వు అడగటం నేను రాకపోవడం అనేది జరగదు. బికాజ్ యూ కనెక్ట్ సో వెల్ విత్ సమ్ పీపుల్. వాళ్ళ ఆలోచన విధానం మనలాగా ఉంటుంది, వాళ్ళు వేసే ప్రతి అడుగు మనలాగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళతో అసలు నో అని చెప్పే క్వశ్చనే లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ ఆల్వేస్ దేర్. Whatever little I can do, I will always try. Thank you so much. Thanks.